నాన్న నాకు వద్దు నాకు అది మర్చిపోయినామని రాదు ఒకరోజు రేపటికి వచ్చేటోళ్ళు అందరూ రికార్డ్ చేసుకోండి. ఒకట్ల స్థానంలోని అంకెను కనుగొనుట అన్నాను. ఇక్కడ మాస్టర్ ఇక చూడు, మీ అందరి మొబైల్లోని ఒకట్ల స్థానంలోని అంకెలు నేను చెప్తాను. అంటే నువ్వు అక్కడ కూర్చున్నావు కావచ్చు, ఆడ మేము ఫాములు నింపినాం లేదా నోట్స్లు నింపినాం, ఆ నోట్స్లో ఆ నెంబర్లు చూసినాం అని అనొచ్చు. అవునా? అర్థమైందా అండి? అట్టెట్లా చెప్తావు? ఇక్కడే మీ ఒకటో స్థానంలో ఉన్న అంకెలు 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఇవి కాకుండా ఎవరైనా ఒకటో స్థానంలో ఎక్స్ అని, వి అని, ఎల్ అని, సి అని ఇలాంటి రోమన్ నెంబర్లు ఏమైనా ఉన్నాయా? అంటే ఏ సంఖ్యకైనా ఉద్దేశం ఏమిటి? ఇక్కడ ఏ సంఖ్యకైనా ఒకటో స్థానంలో ఉండడానికి ఎన్ని అంకెలకు అవకాశం ఉన్నది? ఎన్ని అంకెలకు అవకాశం ఉన్నది? ఎన్ని అంకెలకు అవకాశం ఉన్నది? అంటే ఏ సంఖ్య రాసిన ఒకటో స్థానంలో ఖచ్చితంగా ఈ 10 అంకెల్లో ఏదో ఒక అంకె తప్పక ఉండాల్సిందే. అందుకే వీటిని ఏం చేశారంటే గణిత శాస్త్రవేత్తలు 3 గ్రూపులుగా వర్గీకరించారు. ఈ ఒకటో స్థానంలోని అంకెలను 3 గ్రూపులుగా వర్గీకరించారు. మొదటి గ్రూపులో ఏం చేర్చారంటే మొదటి గ్రూపులో 0, 1, 5, 6 చేర్చారు. రెండవ గ్రూప్లో గ్రూప్ 2లో ఏం చేర్చారంటే 4, 9. గ్రూప్ 3లో ఏం చేర్చారంటే మిత్రమా రిమైనింగ్ 2, 3, 7, 8. ఇక్కడే ఇప్పుడు మన టార్గెట్ ఏంది? ఒకటో స్థానంలోని అంకెను కదా. ఒకటో స్థానం అంకె 10లది 100లది మనకు అవసరం లేదు. ఒకటో స్థానంలో అంకె ఏ సంఖ్యకైనా ఒకటో స్థానంలో ఉండడానికి ఎన్ని అంకెలకు అవకాశం ఉన్నది? 10 అంకెలు. ఏంటి ఆ 10? 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇవ్వండి 3 గ్రూపులుగా విభజించారు. మొదటి గ్రూపులో ఏమున్నాయి? రెండో గ్రూప్లో ఏమున్నాయి? మూడో గ్రూప్లో ఏమున్నాయి? ఇక ఒక్కొక్క గ్రూప్ గురించి మాట్లాడుతాను, జాగ్రత్తగా చూడండి. ఇక్కడే మొదటి గ్రూపులోని అంకెలు ఒంటరిగా ఉన్న లేదా ఏదైనా ఒక సంఖ్యకు ఒకట్ల స్థానంలో ఉండి వాటిపైన ఎంత ధనాత్మక ఘాతాంకం ఉన్నప్పటికీ వచ్చే సంఖ్యలో మళ్ళీ ఒకట్ల స్థానంలో మరల అవే వస్తాయి. ఏమంటున్నాను? ఒకట్ల స్థానంలోని అంకెలు ఒంటరిగా ఉన్నా లేదా ఏదైనా ఒక సంఖ్యకు ఒకట్ల స్థానంలో ఉండి వాటిపైన ఎంత ధనాత్మక ఘాతాంకం ఉన్నప్పటికీ వచ్చే సంఖ్యలో ఒకట స్థానంలో మరలా అవే. అదే మాస్టర్ అట్లా వస్తుందంటే సపోజ్ 21 ఉంది, 21 ఒకటో స్థానంలో ఏముంది? 1. సపోజ్ 21 స్క్వేర్ చేస్తున్నా ఎంత వస్తుంది? 441. మళ్ళీ ఒకటో స్థానంలో ఏమొచ్చింది? 1. సపోజ్ 31 తీసుకున్నాను, 31 స్క్వేర్ 31 ఒకటో స్థానంలో ఏముంది? 1. 31 స్క్వేర్ అంటే ఎంత? 96. మళ్ళీ ఒకటో స్థానంలో ఏమొస్తుంది? 1. ఇలా 1 అనేది ఒంటరిగా ఉండి దానిపైన ఎంత ధనాత్మక ఘాతాంకం ఉన్నప్పటికీ మళ్ళీ 1 వస్తుంది. లేదు ఏదైనా ఒక సంఖ్యకు ఒకట్ల స్థానంలో ఉండి దాని పవర్ 1 నుంచి మొదలుకొని ఎంత పవర్ ధనాత్మక ఘాతాంకం ఉన్నప్పటికీ వచ్చే సంఖ్యలో ఒకట్ల స్థానంలో మరలా అదే వస్తుంది. ఎస్ క్లియర్? మరి 0 ఉంటే 0. 10 స్క్వేర్ 100, 100కు ఒకట్ల స్థానంలో ఏముంది? 0. 20 స్క్వేర్ 400, 0నే. 30 స్క్వేర్. అయితే ఇప్పుడు మీకు డౌట్ 0, 1 కాబట్టి వస్తాయి, 5 ఎందుకు వస్తుంది, 6 ఎందుకు వస్తుంది అంటే ఒకసారి చూద్దాం. ఇక్కడ 15 స్క్వేర్ 225. మళ్ళీ ఒకటో స్థానంలో ఏమొచ్చింది? 5. సపోజ్ 35 స్క్వేర్ 1225 ఏమొచ్చింది? 5. గమనిస్తారా మరి? అలానే 5 క్యూబ్ 125 అంటే ఏమొస్తుంది? మళ్ళీ ఒకటో స్థానంలో 5. మరి 5 పంచభూతాలకు సమానం కాబట్టి 5 వస్తుంది. 6 ఎట్లా వస్తుంది అంటే చూద్దాం. 16 స్క్వేర్ 256, 26 స్క్వేర్ 676. స్క్వేర్ వస్తున్నారు 100 వరకు స్క్వేర్లు రావాల్సిందే, 30 వరకు క్యూబులు రావాల్సిందే. స్క్వేర్లు, స్క్వేర్ రూట్లు, క్యూబులు, క్యూబ్ రూట్లు వస్తేనే రీజనింగ్లో క్వశ్చన్ కానీ అర్థమెటిక్లో క్వశ్చన్ కానీ వేగంగా చేయగలుగుతాం. లేదు అంటే 26 స్క్వేర్ అంటే 26 గురించి మొదలు పెడితే పుణ్యకాలం ముందు పోయి రావు కాలం వస్తుంది. రావు కాలంలో క్వశ్చన్లు చేసిన ఆ ఒత్తిళ్ళు అన్ని తప్పుడే అవుతాయి. ఓకేనా? క్లియర్? ఇప్పుడు ఏమొచ్చింది? మన ఒకటో స్థానంలో 6. ఇప్పుడు మొదటి గ్రూపు లక్షణం ఏమనగా మొదటి గ్రూపులోని అంకెలపై ఎంత ధనాత్మక ఘాతాంకం ఉన్నప్పటికీ వచ్చే సంఖ్యలో ఒకటో స్థానంలో మరలా అవే వస్తాయి. ఇప్పుడు చూడు ఒక క్వశ్చన్ ఇస్తాను, ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాను. చూడు 201 పవర్ 99 into
106 పవర్ 101 అనే లబ్ధం చివరలో ఒకట్ల స్థానంలోని అంకె. ఇగో నువ్వు క్యాల్కులేటర్ వాడతావో, కంప్యూటర్ వాడతావో, ల్యాప్టాప్ వాడతావో, ట్యాబ్ వాడతావో నాకు తెలియదు, దీని విలువ చెప్పని ఎవడు చెప్పదు. 201 పవర్ 99, 106 పవర్ 101. దగ్గర దగ్గర దీన్ని గురిస్తే ఈ నుంచి చౌరస్తా అంత నెంబర్ వస్తుంది. అది చౌరస్తా అంత వచ్చే నెంబర్ ఏ ఎక్విప్మెంట్ ఏ చూపెడుతుంది ఉందా, వస్తుందా లేదు. అలాంటి చూపెట్టిని కూడా దాని ఒకట స్థానంలో విలువ నువ్వు చెప్తావు. ఎలా అంటే ఇప్పుడు 201లో ఒకట స్థానంలో ఏముంది, దాని డ్రాప్ డౌన్ కింది తీసుకుంటాను. 9 పవర్ 9, 1 పవర్ 99. ఇక్కడ ఒకట స్థానంలో ఉంది 6 పవర్ 9. మరి ఒకటి ఏ గ్రూపు, మొదటి గ్రూపులోనే అంకెలపై ఎంత ధనాత్మక ఘాతాంకం ఉన్నప్పటికి వచ్చే సంఖ్యలో ఒకటో స్థానంలో ఏమొస్తుంది మరలాదే. మరి ఆరు ఏ గ్రూపు, రెండో గ్రూపా, మూడో గ్రూపా? మొదటి గ్రూపులోనే అంకెలపై ఎంత ధనాత్మక ఘాతాంకం ఉన్నప్పటికి మరలా ఏమొస్తుంది 6. అంటే ఒక 6 అంటే దాని ఒకటో స్థానంలో ఏమొస్తుంది 6. పోయి ఈ విధంగా చేస్తాం. ఓకే, ఫస్ట్ గ్రూప్ చాలా మంచిది, స్టూడెంట్ ఫేవర్గా ఉంటుంది, ఎలాంటి కష్టం లేదు. ఎంత ధనాత్మక ఘాతాంకం ఉన్నప్పటికీ మరలా అవే వస్తాయి. 0 ఉంటే 0 వస్తుంది, 1 ఉంటే 1 వస్తుంది, 6 ఉంటే 6 వస్తుంది, 5 ఉంటే సూపర్. ఫస్ట్ గ్రూప్ ఏ గ్రూప్, ఫస్ట్ గ్రూప్. ఇవన్నీ మైండ్లో పెట్టుకోవాలి. ఇవన్నీ నోట్స్ రాయించి అయితే కుదరదు చెప్తున్నా, మరి మిగిలిపోతాయి. ఇంకేమున్నాయంటే బాజనీత సూత్రాలు ఉన్నాయి, ఇంకేమున్నాయంటే శేష సిద్ధాంతం ఉన్నాయి, ఇంకేమున్నాయంటే వర్గమూలాలు కనుక్కుని ఉంటాయి, ఇంకేముందంటే ఘనమూలాలు కనుక్కుని ఉంటుంది. మరి సాయంత్రం 5 వరకు, 5 తర్వాత నేను వెళ్ళిపోతాను. ముందే చెప్పిన మీరు సహకరిస్తే, ఇది సహకరించడం అంటే చెప్పిందంతా ఇందులో పెట్టుకోసుకొని ప్రాబ్లమ్స్కి ఎంటర్ అయితే సాధ్యమైనంత వరకు 5 వరకు క్లోజ్ చెప్తాను. లేదు రాయించాలంటే మిగిలిపోతాయి. అలా మిగిలిపోతే తర్వాత వచ్చినాడైతే అటు చెప్పడు. మీరు ఇప్పుడు నేను నోట్స్ చెప్పిన తర్వాత మీరు ఎక్కడ ఉన్న 2 రాష్ట్రాల్లో నోట్స్ తీసుకొని చూసుకోవచ్చు, అవి ఉన్నాయా అని చూడండి. ఏమంటారు? బలవంతం లేదు, మీ ఇష్టమే, ఫైనల్ ఏదైనా. ఓకేనా? రైట్. ఇక్కడ ఫస్ట్ గ్రూప్ను మైండ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు సెకండ్ గ్రూప్ గురించి మాట్లాడుతున్నాం. సెకండ్ గ్రూప్లో ఏమేమి ఉన్నాయి గుర్తున్నారు? ఏమున్నాయి? 4 అండి. ఇక లక్ష్యం చూద్దాం. 4 పవర్ 1, 4 ఒకటో స్థానం చెప్పాలి. 4 పవర్ 2 6, 4 పవర్ 3 4, 4 పవర్ 4 6 ఒకటో స్థానాలు అనమాట. ఏంది 4 పవర్ 3 4 రాసినట్టే. 4 పవర్ 3 అంటే 64, 64 ఒకటో స్థానంలో. 4 పవర్ 4 అంటే 256 ఒకటో స్థానంలో 6. 9 చూద్దాం. 9 పవర్ 1 9, 9 పవర్ 2 1, 9 పవర్ 3 9, 9 పవర్ 4 1. గమనించే ఉంటావు నువ్వు. ఏమంటే రెండో గ్రూపులోని అంకెలపై ఘాతాంకము బేసి ఘాతాంకం ఉన్నట్లయితే ఇవి ఎలా పనిచేస్తున్నాయంటే మొదటి గ్రూపు వలె పనిచేస్తున్నాయి. అవునా? రెండో గ్రూపులోని అంకెలపై ఘాతాంకము బేసి ఘాతాంకం ఉన్నట్లయితే 4 4 వచ్చును, 9 9 వచ్చును. ఒకవేళ సరిఘాతాంకం ఉన్నట్లయితే 4 6 వచ్చును, 9కి మళ్ళీ మాట్లాడుతున్నాం. ఇప్పుడు మాట్లాడాలా. రెండో గ్రూపులోని అంకెలపై బేసి ఘాతాంకం ఉన్నట్లయితే 4 4 వచ్చును, 9 9 వచ్చును. ఒకవేళ సరిఘాతాంకం ఉన్నట్లయితే 4 6 వచ్చును, 9కి 4 6 వచ్చును, 9కి 4 6 వచ్చును, 9కి. ఇప్పుడు నేను 2 గ్రూపుల్ని, ఏది ఫస్ట్ గ్రూప్ సెకండ్ గ్రూప్ తీసుకొని ఈ 2 గ్రూపుల్ని తీసుకొని ఇప్పుడు ఒక క్వశ్చన్ రాస్తాను. నువ్వు ఓవరాల్గా అంటే మాటలతో చెప్పు. రాయక్ ప్రాబ్లంలోకి పోలే. ఇక్కడండి 21 పవర్ 22 into 36 power 32 into 54 power 12 into 69 power 13 అనే లబ్ధం ఒక్కట్ల స్థానంలోని అంకె. ఇక్కడే నువ్వేం చేస్తావు చూడ, గమనించాలి. ముందు ఏం చేయాలంటే ఇలా క్వశ్చన్ రాగానే ఇదంతా చూసి భయపడదు. ముందు అందరూ ఒకట స్థానాలన్నింటినీ డ్రాప్ డౌన్ కిందికి తీసుకోవాలి. 21 ఒకటో స్థానం ఏముంది 1 పవర్ 22, 36 ఒకటో స్థానం 6 పవర్ 32, 54 ఒకటో స్థానం 4 పవర్ 69 ఒకటో స్థానం 9 పవర్. ఇక చూడాలి. ఒకటి ఏ గ్రూపు, మొదటి గ్రూపులో అంకెలపై ఎంత ధనాత్మక ఘాతాంకం ఉన్నా వచ్చే సంఖ్యలో ఒకటో స్థానంలో 40 వచ్చి ఏమొచ్చును. మరి 6 కూడా మొదటి గ్రూపులో అంకెలపై ఎంత ధనాత్మకం ఏమొచ్చును. మరి 4 అనేది రెండో గ్రూపులో అంకెలపైన బేసి ఘాతంగా ఉన్నట్టు 4 4 వచ్చును, 9 9 సరిఘాతం ఉంటే 4 6 వచ్చును, 9కి. మరి ఉన్నది ఇక్కడ 12 సరిఘాతాంకం కాబట్టి ఏమొస్తుంది 6 వస్తుంది. మరి 9 పైన ఉన్నది బేసి ఘాతాంకం కాబట్టి ఏమొస్తుంది 9 వస్తుంది. 1 6 9 4 అంతే, 6 4 4 అంటే ఈ లబ్ధానికి ఒకటి చివరిలో ఏమొస్తుంది అంటే ఒకట స్థానంలో ఏమొస్తుంది అంటే ఏమొస్తుంది 4 వస్తుంది. అర్థమైపోయిందంటేనా? ఫస్ట్ గ్రూప్ గురించి ఏంటిది మాట్లాడాలా మీ మాట.
ఏమైందండి? ఇలా నేను చేపెడుతుంటే దీనికి శిరలు ఉన్నాయి చిన్నవి, అవి నాకు తాకుతాను, అవి తీసేస్తాను ఇక్కడ పెట్టినప్పుడు కూర్చుంటాయి. చెప్పండి ఇప్పుడు. మొదటి గ్రూపులో నైతికలపై ఎంత ధనాత్మక ఘాతాంకం ఉన్నప్పటికీ వచ్చే సంఖ్యలో ఒకట స్థానంలో మరలా అవే వస్తాయి. రెండో గ్రూప్ మాట్లాడాలండి. ఇప్పుడు మీరు జనగణమన చదివేటప్పుడు ఎట్లా అందరూ ఏకకాలంలో ఒకే శబ్దాన్ని ఉచ్చరిస్తున్నారో అడిగినప్పుడు కూడా అలా మాట్లాడాలి. ఇప్పుడు 2 సంవత్సరాల పిల్లోడు ఖుషి టీవీ చూసి డోరా బుజ్జి, డోరా అంటే ఒక చిన్న పిల్లోడు, బుజ్జి అంటే కోతి, వాడనే మాటలు వీడు వెంటనే అంటున్నాడు. గుహ లోపలికి పోయిర్రు, మనకి వెనకాల బ్యాగ్ ఉంటుంది, బ్యాగ్లో టార్చ్ లైటు, స్క్రూ డ్రైవరు, ఒక తాడు, ఒక బుక్ ఉంటుంది. ఇప్పుడు గుహలో చీకటి ఉన్నది, మన బ్యాక్ ప్యాక్లో కొన్ని వస్తువులు ఉన్నాయి. ఏ వస్తువులు మనకు ఉపయోగపడతాయంటే ఆడ టార్చ్ లైటు, స్క్రూ డ్రైవరు, తాడు, బుక్ వస్తుంది. వీడు చెప్తాడు, వెళ్ళి చూపెడతా అంటాడు వీడు. అప్పుడు వాడు అంటాడు, ఆర మార్క్ వస్తుంది, టార్చ్ లైట్, మీరు నాతో అనండి గట్టిగా, టార్చ్ లైట్, టార్చ్ లైట్ అనగానే వీడు అంటేనే ఉంటాడు. మరి అలా 2 సంవత్సరాలు అన్న మాటలు అంటుంటే అసంటి 2 ఎన్ని ఉన్నాయి మనకు? సార్ ఉన్నాయి లేవా? మరి ఎందుకు సార్ నేను అన్న తర్వాత ఎందుకు అనలేకపోతున్నారు? మీరు అస్సలు భయపడకండి. షై అంటే సిగ్గుపడదు. సిగ్గుపడితే ఇక్కడ ఉన్నోడు మాట్లాడలేడు, అక్కడ ఉన్నోడు చెప్పలేడు. ఓకే సార్, నువ్వు రూమ్లో ఉంటే ఒంటరిగా ఉంటే ఎలా నీకు నువ్వుగా మాట్లాడుకుంటావో అలా మాట్లాడాలి. అప్పుడే నువ్వు మాట్లాడగలుగుతావు నలుగురిలో. రేపు పొద్దున డయాస్ మీద రేపు పొద్దున నువ్వు ఎస్ఐ అయిన తర్వాత మండలంలో ప్రతి మీటింగ్కు ఎంఆర్ఓ గారిని తర్వాత నిన్ను పిలుస్తారు. ఎందుకంటే ఎంఆర్ఓ గారు సుపీరియర్ మండలం బాస్, తర్వాత నెక్స్ట్ మీరే. అక్కడ నువ్వు ఎంఆర్ఓ మాట్లాడేది ఎవడు వినడు, ఎస్ఐ మాట్లాడేది వింటాడు. ఎందుకు? ఆ కాకి బట్టకుండా బాగు. చూడరా ఒక ముచ్చట చెప్తా, ఒక ముచ్చట. ఇప్పుడు ఊళ్ళోకి వచ్చిండవాడు వచ్చి నేను ఎంఆర్ఓ గారు రమ్మన్నారు రా అంటే ఇలా పని ఉన్నది రేపు పోతా అంటాడు. అంతేనా? ఎస్ఐ గారు రమ్మన్నారంటే ఎందుకు ఆగురా నేను వస్తా ఆగురా అని వస్తాడు. అవునా? మరి ఆయన జిల్లాకు కలెక్టరేట్లను, మండలానికి ఎంఆర్ఓ గారు అట్లా గ్రూప్ 2 ఆఫీసర్. ఎంఆర్ఓ గారి సబార్డినేటే ఎస్ఐ. మరి ఎంఆర్ఓ సుపీరియర్ వెళ్తే రేపు వస్తా అంటండి, అదే ఎస్ఐ వెళ్తానంటే ఆగురా వస్తా, అసలు కారణం ఏందిరా, నేను ఏం చేయలేదురా, నేను ఇవ్వను లేదురా, ఎందుకు వెళ్తాను రా అని అని అడుగుతాడు. నాకు తెలియదురా రమ్మన్నాడు. ఏంది సార్ దగ్గర పోతే గణేష్ ఉత్సవాలు వస్తున్నాయి, ఊరు జాగ్రత్తగా చూసుకోవాలి, బాధ్యత నీ మీదనే ఉండదు. రైట్ సార్ అని అదే మరో చెప్తే నాకేమో ఉంటాడు సార్, ఒక్కొక్కటి తాగుతామని చెప్తానే వస్తావు. అది ఆ కాకి బట్టకున్న పవరు. అందుకే నువ్వు మాట్లాడాలా మీటింగ్లో, మాట్లాడతా. ఇంకో విషయం ఏంటంటే మీకు అభినందన సభ ఉంటుంది. నెక్స్ట్ మీకు జాబ్ వచ్చిన తర్వాత మేము ఫస్ట్ సుమార్గమైన అభినందన సభ ఎస్విఎస్ కాలేజీలో పెట్టాం. ఎస్విఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉందా, అందులో అక్కడ మీరు ఉద్యోగాలు వచ్చిన వాళ్ళందరూ మీరు అందరూ కాల్ బ్యాక్ అంటే వెనక్కి పిలుస్తాం. పిలిచిన తర్వాత మీ అభిప్రాయాలు డయాస్ మీద మాట్లాడాలి. అదేవిధంగా ఫ్యాకల్టీని మాట్లాడంటారు. సుమార్గ్ 1లో అప్పుడు ఫ్యాకల్టీ అప్పుడు లక్ ఏంటంటే నేను ఒక్కరిని ఉన్నాను ఆ టైంలో. ఆ రోజు ఎవ్వరు లేరు, అందరూ టైం టేబుల్లో ఉన్నారు. నాది కూడా టైం టేబులే ఉంది. ఇక్కడ రామప్పలో అయితే చిట్టన్న మన చందుకు ఫోన్ చేసి రే ఎవరు ఫ్యాకల్టీ అందుబాటులేడురా, అందరూ సంపాదించుకోవడానికి పోయారు, ఒక్కనన్న దోలురా అంటే మళ్ళీ నేను వచ్చాను. ఆ రోజు మాట్లాడాను. అందరు విద్యార్థులందరూ తన ప్రత్యేకంగా అంటే తనకున్న అనుభవాలన్నింటినీ అక్కడ పంచుకోవాల్సి ఉంటుంది. తను పొందిన అనుభూతి, తన జీవితంలో ఏమనుకున్నాడు, ఏమైంది, ఇవన్నీ నువ్వు మాట్లాడాలా. మరి మాట్లాడకపోతే అక్కడ మాట్లాడతావా? వాళ్ళందరూ చూస్తే భయం అవుతుంది, ఒళ్ళు వణుకుతా ఉంటుంది, చెమటలు వస్తూ ఉంటాయి. మరి ఇప్పటి నుంచి ఆడ కూర్చొని గుంపులో మాట్లాడరాదు నాకు సార్. ఇప్పుడు 2వ గ్రూప్ గురించి నేను ఇన్ని చెప్తానండి, మీ భవిష్యత్తు గురించి, మంచి గురించి అట్లా మాట. 2వ గ్రూప్ లక్షణం అండి. ఇప్పుడు జనగణమన గిట్టే గులుగుతారా? మరి ఏమైందండి? 2వ గ్రూపులోని అంకెలపై బేస్ ఘాతాంకం ఉన్నట్లయితే 4 4 వచ్చును, 9 9 వచ్చును. ఒకవేళ సరిఘాతాంకం ఉన్నట్లయితే 4 6 వచ్చును, 9కి 1. అది ఎన్నో గ్రూపు? ఎస్. ఇప్పుడు ఎన్ని గ్రూపులు తెలిసినాయి? ఇక 3వ గ్రూప్. 3వ గ్రూప్ అనేది ఒక ప్రత్యేకమైన గ్రూప్ అని మొన్న బ్యాంక్ పిఓస్లో ఇంటర్వ్యూలో అడిగిండు మా మిత్రుని. 3వ గ్రూప్ ఒక ప్రత్యేకమైన గ్రూప్. ఏమని క్వశ్చన్ అడిగిందంటే 2378 ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ 2378 2 3 7 8 లెక్క ప్రధాన లక్షణం ఏందని క్వశ్చన్ అడిగిందట. వాడేమన్నాడు నా ఫోన్ చేసి, అరే నువ్వు చెప్పేది అర్థమెటిక్ మ్యాథ్స్ ఏం చెప్తావు గారు మ్యాథ్స్, ఈ 2 3 7 8 అడిగినది రా. ఈ 2 3 7 8 ఏమి చెప్పేది? 2 3 7 అయితే 3 ప్రధాన సంఖ్యలు, మళ్ళీ ఏమొచ్చింది?
నాకు ఏం చెప్పాలో అర్థం కాక పాస్. ఎప్పుడైనా ఇంటర్వ్యూ అయినప్పుడు రాకపోతే క్వశ్చన్ పాస్ అనాలా, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగించుకొని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చెప్పాలి. రాకపోతే దానికి ఏళ్ళు నలుచుకుంటూ చేతులు నలుచుకుంటూ ఉండదు, పాస్ అనాలి. వస్తే వచ్చినట్టు లేకపోతే పాస్ అనాలి. మనకు ముందే చెప్పిన నువ్వు నెంబర్ ఆఫ్ క్వశ్చన్ చేసిందే చూస్తాడు అంటే వాడు ఇచ్చిన టైంలో 10 కాదు 20 అడిగించుకోవాలా, వస్తే చెప్పాలా, రాకపోతే పాస్ అనాలి. అలా పాస్ అన్నాడు. వాడు వచ్చినాక ఏమంటాడంటే అరే వాడు సెలెక్టెడ్ 2, 3, 7, 8 యొక్క లక్షణం ఏందని అడిగింది. ఏంటి ఏ పాస్ అంటారు సార్ మాట్లాడు సార్. ఇంకా అరే మాస్టర్ చెప్తావా, ఆలోచిస్తాను సార్. ఇంకా సరే సార్ నేనే మాట చెప్తామా. సూపర్. ఏ వర్గ సంఖ్యలో కూడా 2, 3, 7, 8 ఉండవు. ఏ సంఖ్యనన్నా వర్గం చేస్తే దాని ఒకటో స్థానంలో 2 కానీ 3 కానీ 7 కానీ 8 కానీ ఈ 4 ఉండవు. ఒకవేళ 4 ఏదో ఒకటి ఉన్నా మనం ఎడిపోవచ్చు. ఇది కూడా మీకు 25,000 క్వశ్చన్. అర్థమా? నువ్వు ఏ సంఖ్యనన్నా స్క్వేర్ చేయొచ్చు, ఏ సంఖ్యనన్నా స్క్వేర్ చేయి. ఆ ఒకటో స్థానంలో 2 కానీ 3 కానీ 7 కానీ 8 కానీ రాదు. ఏ సంఖ్య వర్గంలో ఈ 4 అగుపడాయి, మిగతా 6 అగుపడతాయి. ఏంటి 6 అంటే 0, 1, 5, 6, 4, 9. ఈ 6 మాత్రమే వర్గ సంఖ్యకు వర్గ సంఖ్యకు స్క్వేర్కు ఒకటో స్థానంలో ఉంటాయి. 2, 3, 7, 8 అనేది అది ఖచ్చితమైన వర్గము కాదు, ఖచ్చితమైన వర్గము కాదు. సూపర్ చెప్పినావు, ఎక్సలెంట్ అమ్మ. ఏందమ్మా బీటెక్ అయిపోయింది అనేది, ఏమైపోయింది కోర్సు, ఎక్కడ చేసినావు? వెనక బిల్డింగ్ అన్నా. ఓకే గుడ్ అమ్మా, బాగా చెప్పినావు. ఇప్పుడు చూడు ఎవరున్నారమ్మా, బీఓఎస్ ఎవరున్నారు? మొన్న నువ్వు ఉన్నప్పుడు ఎవరున్నారు? శ్రీనివాస్ సార్ అన్నాడా అనేగా సార్? అప్పుడు ఆయన ఉన్నాడు. 2, 3, 7, 8 ఏ సంఖ్యకు వర్గ సంఖ్యలో ఒకటో స్థానంలో ఉండవు. క్లియరా? ఓకే. ఇక నెక్స్ట్ ఇప్పుడు వీటి యొక్క లక్షణం చూద్దాం. 2 పవర్ 1, 2, 2 పవర్ 2, 4, 2 పవర్ 3, 8, 2 పవర్ 4, 6, 2 పవర్ 5, 2, 2 పవర్ 6, 4, 2 పవర్ 7, 8, 2 పవర్ 8, 6, 2 పవర్ 9, 2, 2 పవర్ 10, 4, 2 పవర్ 11, 8, 2 పవర్ 12, 6, 2 పవర్ 13. ఏంటండి? 2, 2 పవర్ 14, 4, 2 పవర్ 15, 8, 2 పవర్ 16, 6. ఏం గమనించావు? ద లెంత్ ఆఫ్ ది సైక్లిక్ అంటే ఆ చక్రీయం యొక్క పొడవు ఎంత అంటే 4. ఏంటంటే ప్రతి 4 విలువలకి మాస్టర్ దాని ఘాతాంకం 1, 2, 3, 4 ఉన్నప్పుడు విలువలు ఎలా ఉన్నాయి? వేరుగా ఉన్నాయి. ఇక్కడే ఆ విలువలతో సంబంధం లేదు. అంటే 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3, 2 పవర్ 4 అంటే ఘాతాంకంలో 1, 2, 3, 4 ఉన్నప్పుడు విలువలు వేరుగా వస్తున్నాయి. మళ్ళీ ఘాతాంకం 5 నుండి మళ్ళీ ఫలితాలు ఏమవుతున్నాయి? రిపీట్ అవుతున్నాయి. ఇక్కడ నా దగ్గర ఏం రాసేలేదు. 3వ గ్రూపులోని అంకెలపై ఘాతాంకం 1, 2, 3, 4 ఇలా వేరుగా ఉన్నప్పుడు ఫలితాలు వేరుగా వస్తున్నాయి. మళ్ళీ ఘాతాంకం 5 దగ్గర నుంచి మళ్ళీ ఫలితాలు తిరగబెడుతున్నాయి, పునరావృతం అవుతున్నాయి, రివిజన్ అవుతున్నాయి. అవునా? క్లియరా? ఎస్ క్లియర్ చెప్పి. ఇప్పుడు 3వ గ్రూపులోని అంకెలపై ఘాతాంకం 5 దగ్గర నుంచి మళ్ళీ ఫలితాలు ఏవొస్తున్నాయి? మొదటి ఫలితాలే వస్తున్నాయి. అందుకే 3వ గ్రూపులోని అంకెలు వస్తే ఎలా చేయాలంటే సపోజ్ 1 or 2 పవర్ 15 లేదా సపోజ్ 11 ఒకట్ల స్థానం ఎంత? ఇక్కడ 1 or 2లో ఒకట్ల స్థానం ఏముంది? 2. దాని డ్రాప్ డౌన్ కింద తీసుకోవాలి. 2 పవర్ 11 ఇలా తీసుకున్నాం. ఇక్కడ గుర్తుంచుకోవాలి. 3వ గ్రూపులోని అంకెలపై ఘాతాంకం 5 కానీ అంతకన్నా ఎక్కువ ఉంటే 5 కానీ అంతకన్నా ఎక్కువ ఉంటే అట్టి ఘాతాంకాన్ని 4 చేత భాగించాలి. ఎందుకు 4 చేత భాగించాలంటే ప్రతి 4కి ఫలితాలు పునరావృతం అవుతున్నాయి కాబట్టి 4 చేత. అంటే 11ని 4 చేత భాగిస్తే 4 మూలు 12 పనికొస్తుందా? 4 2 8 శేషం ఎంత? 3. ఇలా వచ్చిన శేషాన్ని ఘాతాంకంగా తీసుకోవాలి. శేషం 3 వచ్చింది. ఆ 3ను ఘాతాంకంగా తీసుకుంటే 2 పవర్ 3 8. మరి 2 పవర్ 11 అంటే టేబుల్లో 8 వచ్చిందా?
డస్టర్ అయితే తీసుకెళ్తా బిడ్డ, కంటికి మా అంటే 10,000 20,000 ఖర్చు అవుతుంది, పెడతా నేను చూసి మాట్లాడాలి. మరి అవ్వడం కన్నా ఎందుకు మనకు? క్లియరా? చెప్పు ఇప్పుడు ఇక మూడో గ్రూప్ లక్షణం గురించి. మూడో గ్రూప్లో అంకెలపై ఘాతాంకం 5 కానీ అంతకన్నా ఎక్కువగా ఉన్నట్లయితే అట్టి ఘాతాంకం దేంతో భాగించాలా? 4 చేత భాగించి వచ్చే భాగఫలాన శేషాన్ని తీసుకోవాలా? శేషాన్ని ఘాతాంకంగా తీసుకోవాలి. మరి 4 వరకు ఉంటే వీటిని విలువలు మనమే చూసుకోవాలి. 1 2 3 4 ఉంటే విలువలు ఈజీగా ఉంటుంది. 2 పవర్ 4 అంటే 66, అలానే 3 పవర్ 1 అంటే 3, 3 పవర్ 2 అంటే 9, 3 పవర్ 3 అంటే 7, 3 పవర్ 4 అంటే 1, 81 అంటే 1, అలానే 7 పవర్ 1 అంటే 7, 7 పవర్ 2 అంటే 9, 7 పవర్ 3 అంటే 3, 7 పవర్ 4 అంటే 1, అలానే క్లియరా? 8 పవర్ 1 అంటే 8, 8 పవర్ 2 అంటే 4, 8 పవర్ 3 అంటే 2, 8 పవర్ 4 అంటే 6. అక్కడ వరకు నువ్వు గుర్తుపెట్టుకో. ఇక 5 నుంచి వాడు 500 అని 5,000 అని ఎక్కడ ఇచ్చినా గుర్తుపెట్టించే బాధ్యత నాది. మూడో గ్రూపులో అంకెలపై ఘాతాంకం 5 కానీ అంతకన్నా ఎక్కువగా ఉన్నట్లయితే అట్టి ఘాతాంకాన్ని దేంతో భాగించాలంటే 4 చేత భాగించాలా? ఎందుకు 4 చేత భాగించాలని నిన్నెవడని అడిగితే నువ్వేం చెప్పాలంటే ప్రతి 4కి అవే ఫలితాలు రిపీట్ అవుతున్నాయి, పునరావృతం అవుతున్నాయి, కాబట్టి 4 చేత భాగించాలి. 4 చేత భాగించి వచ్చే భాగఫలాన్ని తీసుకోవాలంటే శేషాన్ని తీసుకోవాలంటే శేషాన్ని ఎలా తీసుకోవాలా? ఘాతాంకంగా తీసుకోవాలి. ఇది మూడో గ్రూప్లో ఫస్ట్ పాయింట్. మూడో గ్రూప్లో ఇంకొక పాయింట్ ఉంటుంది, రెండో పాయింట్ ఏంటంటే ఒకవేళ శేషం 0 వస్తే అప్పుడు ఎట్లా? ఎందుకు శేషం 0 వస్తే 4 తీసుకోవాలి అంటే 4 చేత భాగిస్తే శేషం 0 వస్తుందంటే అది 4 ఏమవుతుంది? గుణిజం. చెప్పాను కదా నేను. ఏవైనా ఒక సంఖ్య మరొక సంఖ్య చేత భాగించబడితే, ఇప్పుడు చూడండి ఇక్కడ చూడండి, x/y అండి మాట్లాడతాం. ఇప్పుడు x అనేది y చేత నిశేషంగా భాగించబడితే అంటే శేషం 0 వస్తే అప్పుడు xను yకి ఏమంటారంటే y xని ఏమని పిలవాలంటే ఈయన మా గుణిజం. yకి x ఏమైంది? గుణిజం. మరి xకు y ఏమైంది? కారణం. ఏమైందండి? ఇప్పుడు చూడండి, సపోజ్ 12/4 రాసిన ఉత్తమం. ఈ 12ను 4 నిశేషంగా భాగిస్తుంది కాబట్టి 12కు 4 అనేది కారణాంకం. మరి 12ను 4 నిశేషంగా భాగిస్తుంది కాబట్టి 4కి 12 గుడ్. అర్థమైపోయినట్టేనా? ఎస్. ఇప్పుడు ఇక శేషం 0 వచ్చిన సందర్భంలో ఎంతగా తీసుకోవాలంటే 4గా తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలంటే 4 చేత భాగిస్తే శేషం 0 వస్తుందంటే అది 4 యొక్క గుణిజం. మరి ఎందుకు తీసుకోవాలా 4 యొక్క గుణిజం అంటే ఇక్కడ గమనించాలి. 2 పవర్ 4 ఎంత? 2 పవర్ 8 ఎంత? 2 పవర్ 12 ఎంత? 2 పవర్ 16 ఎంత? 6. అంటే 4 యొక్క గుణిజాల విలువలన్నీ ఎలా ఉంటున్నాయి? సమానం, ఈక్వల్. అంటే 2 పవర్ 100 కూడా 6. ఎందుకంటే 100 అనేది 4 యొక్క గుణిజం. 4 20. 2 పవర్ 1000 6. ఎందుకు 1000 అనేది కూడా 4 యొక్క గుణిజం. 2 పవర్ 400 6. ఎందుకంటే 400 అనేది 4 యొక్క గుణిజం. అంటే 4 యొక్క గుణిజాలన్నీ కూడా ఒకే విలువలను కలిగి ఉంటున్నాయి కాబట్టి 2 పవర్ 400కు బదులుగా 2 పవర్ 4 విలువ కనుక్కుంటే సరిపోతుంది. 2 పవర్ 1000కు బదులు 2 పవర్ 4 కనుక్కుంటారు. ఎందుకంటే 1000 అనేది 4 యొక్క గుణిజం. ఎస్ క్లియర్? మూడో గ్రూపులో అంకెలపై ఘాతాంకం 5 కానీ అంతకన్నా ఎక్కువగా ఉన్నట్టు ఘాతాంకాన్ని 4 చేత భాగిస్తే ఒకవేళ శేషం 0 వచ్చిన సందర్భంలో ఎంతగా తీసుకోవాలా? ఒకవేళ శేషం 1 వచ్చినా 2 వచ్చినా 3 వచ్చినా మరి 4 చేత భాగిస్తే ఎన్ని శేషాలు వస్తాయి? ఇవన్నీ అవసరం అని ఏంటి? 4 0 1 2 3. ఈ 1 2 3 వచ్చినప్పుడు శుభ్రంగా అవే శేషాన్ని ఘాతాంకంగా తీసుకోవాలి. ఒకవేళ 0 వస్తే ఎస్ క్లియర్? అర్థమైనట్టేనా? మూడో గ్రూపులో ఏమేమి ఉన్నాయి? 2 3 7 8. ఒక్కసారి ఈ స్ట్రక్చర్ రాసుకుంటే ఒక మాట చెప్తాను, ఇక ప్రాబ్లం చేద్దాం. ఏం లేదు, ప్రాబ్లం చేసుడు కూడా ఏం లేదు, డైరెక్ట్గా నువ్వు ఆన్సర్ పెట్టుకున్నావు. తర్వాత ముందు రాసుకో. 1వ స్థానంలో అంకెలు కొనుంటా సైడ్ హెడింగ్ రండి. ఏ సంఖ్యలోనైనా 1వ స్థానంలో ఈ క్రింది 10 అంకెలలో ఏదో ఒక అంకె తప్పక ఉండును.
ఏ సంఖ్యలోనైనా ఒకటో స్థానంలో ఈ క్రింది 10 అంకెల్లో ఏదో ఒక అంకె తప్పక ఉండును అన్నారు కదా. ఆ 10 అంకెల్ని రాసి అలా 3 గ్రూపులుగా విభజించినట్టు రాస్తే ఇక ప్రారంభం చేద్దాం. ఏమిందండి అండి, ఉడకపోస్తుంది, చెమట వస్తుంది, అదే చల్లబడుతుంది, అంతేగాని దాని గురించి పట్టించుకుంటే ఇబ్బంది పడుతుందండి. అది ఏం కాదు, వస్తుంది, కాలుది, చల్లబడుతుంది, అంతేగాని దాన్ని ఊపుకుంటుంటే రోజంతా ఊపమంటుంది. అంటే పట్టించుకోవద్దండి. గ్రూపులుగా డివైడ్ చేశారా? గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3. మొదటి గ్రూప్ లక్షణం, మొదటి గ్రూపులో అంకెలపై ఎంత ధనాత్మక ఘాతాంకం ఉన్నప్పటికీ వచ్చే సంఖ్యలో ఒకటో స్థానంలో మరలా. రెండో గ్రూప్ లక్షణం, రెండో గ్రూపులో అంకెలపై ఘాతాంకం బేస్ ఘాతాంకం ఉన్నట్లయితే మరలా 4 వచ్చును, 4 వచ్చును, 9 వచ్చును, సరిఘాతాంకం ఉన్నట్లయితే 4 6 వచ్చును, 9కి. మూడో గ్రూప్ లక్షణం, మూడో గ్రూపులోని అంకెలపై ఘాతాంకం 5 కానీ అంతకన్నా ఎక్కువగా ఉన్నట్లయితే అట్టి ఘాతాంకాన్ని దేంతో భాగించాలా? 4 చేత భాగించి వచ్చే శేషాన్ని ఘాతాంకంగా తీసుకోవాలా. ఒకవేళ శేషము 0 వచ్చినట్లయితే మొదటి గ్రూపులో ఏమున్నాయి, రెండో గ్రూపులో ఏమున్నాయి, మూడో గ్రూప్లో ఏమున్నాయి? క్లియర్ మాస్టర్? ఇప్పుడు ఇక క్వశ్చన్స్ ఇస్తూ ఉంటా, నేను రీడ్ చేస్తూ రాస్తూ ఉంటా, మీరు రాసుకోండి. ఓకే, వాటికి ఆన్సర్స్ చేద్దాం. డీటెయిల్ మెథడ్లో చేద్దాం, షార్ట్ మెథడ్లో చేద్దాం. రెడీనా? ఇవి ఉన్నాయా మీకు? ఉన్నాయి కదా, నువ్వు ఆన్సర్ చేయబడి ఎట్లా చెప్పు. ఇక్కడ అండి 12 power 14 into 13 power 16 into 15 power 18 into 16 power 19 into 19 power 20 అనే లబ్ధం చివరలో ఒకట్ల స్థానం లోని అంకె, ఒకట్ల స్థానం లోని అంకె. మీరు క్వశ్చన్కి ఏం చేయకండి, రఫ్ పేపర్ మీద మీకు తెలిసినట్టుగా 3 గ్రూపుల గురించి మాట్లాడాను కదా, మీరు చేయండి. క్వశ్చన్ ఇక్కడ ఏం చేయకండి, క్వశ్చన్ ఏం చేయకండి, ఆ స్పేస్ అట్నే వదిలేయండి. చేసినావా? పేపర్ మంచిగా వాడతాను కదా, పేపర్ పంచి పెడతానని తీసుకున్నావా? వాళ్ళు వచ్చిదే పట్టుకున్నారు. ఎంత వచ్చిందమ్మా? 0. ఇంకా పక్కకి రఫ్ చేయండి. బిఐపి బిఏ నువ్వే చేయ మీరు వచ్చేస్తున్నాక నమ్మడం చేసినాక కారణం అక్కడ ఎంత చేసిందో అక్కడ చేయి. ఎంత టైం పడుతుందో చూసుకో. జీరో. ఇంకా అండి మాట్లాడాలి. నాతో మాట్లాడితే తప్పే లేదండి, ఈ స్థానంలో ఉన్నా నేను. మీరు అట్లా పోరగాళ్ళతో మాట్లాడద్దు, కానీ మీరు చూడకుండా అట్లుంటే నేనేం చెప్తాను. ఎట్లాగో తలకే కిందికి పెట్టమన్నాడు కాబట్టి ఇప్పటికంచెలే కిందికి పెడితే ఎట్లండి? రామచంద్ర 0. ఇంకా ఓకే సార్, ఇక్కడే ఇక ఈ క్వశ్చన్ నాకు చెప్పుకోవద్దు ప్లీజ్, దయచేసి చెప్తున్నా. నీకు ఉద్యోగం రావాలా, నీకన్నా ముందు నేను ఎక్కువ ఆరాటపడతాను. చెప్పాను కానీ ఎస్, బయట చెప్పుకోవద్దు.
దీనికి డైరెక్ట్గా నేను ఆన్సర్ చెప్పిస్తాను, నా దగ్గరే చూడాలి. ఎస్, ఫస్ట్ నువ్వు చూడాల్సింది మొదటి చూపు దేని కొరకంటే ఎక్కడైనా ఒకటో స్థానంలో 5 ఉందా? 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 ఎక్కడన్నా ఒకటో స్థానంలో సరి సంఖ్య ఉన్నదా? ఉన్నదా? సరి సంఖ్యను 5 చేత గుణిస్తే ఏమొస్తుందని చెప్పాను నేను, అంతే, దాని ఆన్సర్ 0. ఇక పక్కకు ఇక్కడి నుంచి చౌరస్తా వరకు ఒకటి, ఇక్కడి నుంచి అసనపర్తి వరకు ఇంకెన్ని నెంబర్లు ఉన్నా మనకు సంబంధం లేదు. ఎందుకంటే వన్స్ 0 ఎంటర్ అయిందంటే దానితో ఏవి మల్టిప్లై చేసుకున్నా ఏం చేస్తుంది? అది 0 అయితే 0 జోలికి పోతుంది, మల్టిప్లికేషన్లో 0 చేస్తుంది. నువ్వు చూడాల్సింది మొదటి చూపు దేని కొరకంటే 5 కొరకు. ఎక్కడన్నా ఒకసారి సంఖ్య ఉన్నదా? ఉన్నది. అప్పుడు నీ 0, నీ ఆన్సర్ ఏంటంటే 0. ఎందుకంటే 5కున్న గొప్ప గుణం ఏంటంటే 5 చేత ఏ సరి సంఖ్య గుణించినా ఒకటో స్థానంలో 0 వస్తుంది. 5 చేత ఏ సరి సంఖ్యను గుణించినా ఒకటో స్థానంలో 0 వస్తుంది. ఒకటో స్థానంలో 0 వస్తుంది. ఒకటో స్థానంలో 0 వస్తుంది. అంటే నువ్వు చూడు, ఎవరికి చెప్పుకోవద్దు. ఇప్పుడు వాడు అక్కడ భాగ్యనగర్ పోయినట్టు ఇంతసేపు ఇంకా ఎత్తాడు దాని క్వశ్చన్కి ఆన్సరు. మరి ఇక్కడే ఒకటో స్థానం, అరే ఫీల్ కాక బిడ్డ, నీ కొరకు చెప్తాను. ఓకే కావును. ఓకే, ఇప్పుడు దీనికి ఏమొస్తే ఒకటో స్థానంలో 0. మీరు ఏం చేశారు? కొద్దిమంది చేసుకుంటూ పోయారు, అవునా? ఇంతమంది నా పాత వాళ్ళు నా మెత్తలో చేసారు, సూత్తురు నాకెళ్ళి, అర్థమైందా? ఇప్పుడు నేను చేస్తాను క్లియర్. ఇప్పుడు ఏమొస్తుంది? 0. ఏమేమి చూసుకోవాలా? ఎక్కడన్నా 5 ఉన్నదా? ఉంది. ఇంక దేని కొరకు చూడాలా? ఒక్కటి ఉంటే చాలు సరి సంఖ్య. ఇక తర్వాత అవి బేస్ సంఖ్యలో ఉండని సరి సంఖ్యలో ఉండని మనకు సంబంధం లేదు. ఎంత పెద్ద క్వశ్చన్ అయినా కానివ్వండి, దానికి ఆదాంకం వాడు ఎంత పెద్దదైనా రాసుకొని మనకు సంబంధం లేదు. వచ్చేది 0. ఇప్పుడు మనం డీటెయిల్ మెథడ్లో వేయాలి కాబట్టి చేస్తున్నాం. ఇక్కడ డిఎం 2 power 14 into 3 power 16 5 power 18 6 power 19 9 power 20. సార్ 2 ఏ గ్రూపు, ఇక్కడే పద్ధతి ప్రకారం మనం చేయాలి. 2 ఏ గ్రూపు, మూడో గ్రూప్ 2 అంకెలపై ఘాతాంకం 5 కానీ అంతకన్నా ఎక్కువగా ఉన్నట్లయితే అంటే ఘాతాంకాన్ని 4 చేత భాగించి వచ్చే శేషాన్ని ఘాతాంకంగా తీసుకోవాలి. 14 4 చేత భాగిస్తే 4 3 12 శేషం 2ను ఘాతాంకంగా తీసుకున్న 2 power 2. మరి 3 అనేది ఏ గ్రూపు, ఫస్ట్ గ్రూపా సెకండ్ గ్రూపా? థర్డ్ గ్రూప్. మూడో గ్రూప్ 2 అంకెలపై ఘాతాంకాన్ని 5 కానీ అంతకన్నా ఎక్కువ ఉన్నట్లయితే అంటే ఘాతాంకం 4 చేత భాగించాలి. ఒకవేళ శేషం 0 వస్తే మరి 16 4 చేత భాగిస్తే 4 4 16 శేషం 0 వచ్చింది కాబట్టి ఎంత తీసుకుంటున్నాను? 5 అనేది రెండో గ్రూపా మూడో గ్రూపా? మొదటి గ్రూప్ 2 అంకెలపై ఎంత ధనాత్మక ఘాతాంకం ఉన్నప్పటికీ వచ్చే సంఖ్యలు ఒకటో స్థానంలో మరలా అదే. మరి 6 అనేది ఏ గ్రూప్, రెండో గ్రూపా మూడో గ్రూపా? ఫస్ట్ గ్రూప్ 2 అంకెలపై ఎంత ధనాత్మక ఘాతాంకం ఉన్నప్పుడు మరలా అవే వస్తాయి. మరి 9 అనేది ఫస్ట్ గ్రూపా మూడో గ్రూపా? సెకండ్. రెండో గ్రూప్ 2 అంకెలపై బేస్ ఘాతాంకం ఉన్నట్లయితే మరలా అవే వస్తాయి. 9 9 6 4కి 4. ఒకవేళ సరిఘాతాంకం ఉన్నట్లయితే 4 6 వచ్చిన 9కి మరి 20 సరిఘాతాంకం కాబట్టి ఏమి వచ్చును? ఒక ఇప్పుడు 2 power 2 4 3 power 4 1 into 5 into 6 into 1. ఇగో 4 1s 4 1 6 6 5s 4 into 0 అదేనా? నువ్వు ఈ విషయం కొని చెప్పుకున్నట్టయితే నీకు పోయినట్టు. వానికి టైం కిల్ చేయించాలి, వాని టైంలో మనం పాస్ చేయించాలి. ఏం చూడాలా ముందు? ఎక్కడన్నా 5 ఉందా? తర్వాత ఇది ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు రెండో క్వశ్చన్. మీ మనసులో మెదిలేదే రెండో క్వశ్చన్. మరి ఎక్కడ సరి సంఖ్య లేకపోతే ఎట్లా అనేది చూద్దాం. ఇక్కడ నాలుగు రెండో క్వశ్చన్. రెడీనా? ఇది రాయడం అయిపోయినట్టేనా? మిత్రమా, రెగ్యులర్గా రండి. డేట్ ఎప్పుడు అనౌన్స్ చేయదు తెలియదు. సడన్గా డేట్ వస్తే బిడ్డ ఇక అప్పటి నుంచి నువ్వు బుక్కులు తీసి ప్రశాంతంగా చదివేంత నీ మనసు అంతా ప్రశాంతంగా ఉండదు. గుబుల్ స్టార్ట్ అవుతుంది. ఆ డేట్ అనౌన్స్ కాకముందుకే సిలబస్ మీద పట్టు సంపాదించింది. అవునా? ఫంక్షన్ ఉన్నదని, దగ్గర దోస్తు పెళ్ళి ఉన్నదని ఇవి పెట్టుకోకుండా నీ పెళ్ళి అయితే పో బిడ్డ, ఇంకెవ్వని పెళ్ళి అయినా పో. మాట చెప్తాను, తమ్ముందే కానీ అన్నదే కానీ చెల్లెదే కానీ అక్కదే కానీ ఎవరిదైనా పోకు. ఎందుకంటే ఏ తమ్ముడైనా ఏ అన్న అయినా ఏ చెల్లైనా ఒక రోజు ఇస్తారు, 2 రోజులు ఇస్తారు, 3వ రోజు ఎవ్వరు ఇయ్యరు. నీ దగ్గర ఉంటేనే నీ డబ్బులు, అంతేగాని అన్న దగ్గర ఉంటే నీ కావు, చెల్లె దగ్గర ఉన్నా ఒక్కసారి ఇస్తారు, 2వ సారి ఇస్తారు, 3వ సారి అడిగితే ఏం పర్లేదా తిని తిరుగుతాను అంటారు. అర్థమైందా?
అవి అంత దూరం అవుతుంది. మరి పెళ్ళికి నువ్వు ఇంత కష్టపడేది చూడు, వాడు చూడు, అక్క చూడు, చెల్లె చూడు. మా తమ్ముడు నిద్ర లేకుండా ఎన్నో రోజులు కార్డులు ఇచ్చిండు, డెకరేషన్ చేయించుండు, అంత డీజే పెట్టించుండు, ఇంకేమో చేసిండు అని ఇవన్నీ చూడు. అప్పుడు అట్లా అంటారు బిడ్డ. అందుకే నీ జేబులో ఉన్న డబ్బులే నెయ్యి, అర్థమైనా? వాటికి పోకు. దానికి ఏమన్నా పనులు పెడితే వాడు పని చేస్తాడు. లేదు చెప్తున్నా ముందే నేను లేరా. నెక్స్ట్ రెండో క్వశ్చన్ ఇక్కడే. (37 power 14 into 53 power 15 into 65 power 16 into 79 power 18 into 81 power 17 అనే లబ్ధం చివరిలో ఒకట్ల స్థానంలోని అంకె. ఒకట్ల స్థానంలోని అంకె ఎక్కడన్నా ఒకట్ల స్థానంలో 5 ఉన్నదా? ఎక్కడన్నా సరి సంఖ్య ఉన్నదా? అంటే సరి సంఖ్య లేదంటే ఏ సంఖ్యలు ఉన్నట్టు? అన్ని బేస్ సంఖ్యలే. ఈ 5 యొక్క గుణం ఏంటంటే బేస్ సంఖ్యలతోటి గుణిస్తే మళ్ళీ నీకు ఏమి ఇస్తుంది అంటే ఏమిస్తుంది? 5 ఇస్తుంది. 5 ఒకట్ల 5, 5 ముళ్ళ 15, 5 5 35, 5 5 9 45. 5కున్న గొప్ప గుణం అది. ఏ నెంబర్కి లేదు 5కున్నంత ఇలాంటి లక్షణం. అంటే ఇప్పుడు ఈ లబ్ధం చివరిలో వచ్చే ఒకళ్ళ స్థానంలో ఏమొస్తుంది? 5 వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం డీటెయిల్ మెథడ్లో చేద్దాం. డిఎం అక్కడ అట్లా రాసి పెట్టుకుంటే అర్థం. ఓకే, 7 డ్రాప్ డౌన్ 7 పవర్ 14 ఇంటూ 3 డ్రాప్ డౌన్ 15 ఇక్కడ 5 16 9 18 1 17. ఓకే, 7 ఏ గ్రూపు? మూడో గ్రూపులు. అంకెలపై ఘాతాంకం 5 కానీ అంతకన్నా ఎక్కువగా ఉన్నట్లయితే అటు ఘాతాంకాన్ని 4 చేత భాగించి వచ్చే శేషాన్ని ఘాతాంకంగా తీసుకోవాలి. 14 4 చేత భాగిస్తే 4 3 12 శేషం 7 పవర్ 3. ఏ గ్రూప్? మూడో గ్రూపులు. అంకెలపై ఘాతాంకం 5 కానీ అంతకన్నా ఎక్కువగా ఉన్నట్లయితే 4. 15 4 చేత భాగిస్తే 4 3 12 4 4 16 ఎక్సిడ్స్ 4 3 12 శేషం 3 అంటే 3 పవర్ 3. 5 ఫస్ట్ గ్రూప్. మళ్ళీ ఏమొస్తుంది? 5. 9 ఏ గ్రూప్? సెకండ్ గ్రూపులో అంకెలపై ఘాతాంకం సరి ఘాతాంకం ఉన్నట్లయితే 4 6 వచ్చును 9కి 1 వచ్చును 1 ఏ గ్రూప్ ఫస్ట్. ఓకే, 7 పవర్ 2 9 3 పవర్ 3 7 ఇంటూ 5 ఇంటూ 1 ఇంటూ 1. ఇగో 9 ఏళ్ళు 1 ఇంటూ 1 ఇంటూ 5 3 5. ఓకే, అయితే విషయం ఏంటంటే 5 లేకపోతే ఎట్లా అంటే ఖచ్చితంగా ఇలా చేయాల్సిందే. ఇంకా మరి దానికి కూడా మాట్లాడదు ప్లీజ్. 5 లేకపోతే ఎట్లా? 5 ఉండి సరి సంఖ్య ఉంటే 0, 5 ఉండి సరి సంఖ్య లేదంటే అన్ని బేస్ సంఖ్యలు ఉన్నప్పుడు అప్పుడు ఆన్సర్ 5. ఇక 5 లేదంటే ఖచ్చితంగా ఇగో ఇలా నువ్వు చేయాల్సిందే. ఓకే, ఇప్పుడు మూడో క్వశ్చన్ అది చేసేసి ఇక్కడ నుంచి నెక్స్ట్ ముందుకెళ్తాం. ఇంతకుముందు ఎక్కడ నువ్వు ఫస్ట్ నుంచి నేను లాస్ట్ టైం ఎక్కడ చూసినట్టు అనుకుంటాను. నేను రాలేను. ఓకే సార్, అర్థమైందంటేనా? మేడాలు మాట్లాడండి. మూడో క్వశ్చన్ దీనికి ఆన్సర్ చేయాలి. ఇప్పుడు ఇగో 14 పవర్ 18 into 17 power 31 into 19 power 81 into 23 power 44 into 38 power 57 అనే లబ్ధం చివరిలో ఒకటో స్థానంలోని అంకె. ఎక్కడన్నా ఒకటో స్థానంలో అంకె 5 ఉందా? మరి ఒకవేళ వాడు తెలివి ఇట్టిస్తాడు బిడ్డ. ఒకసారి చూడు, ఇక్కడ 38 బదులు 58 ఇచ్చిండు. మరి ఇక్కడ 5 ఉన్నది అనుకుని ఫిక్స్ కాక హలో 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 ఒక్కసారి ప్లీజ్ ఒకసారి నా వైపు చూస్తే ఇక్కడే ఇది మీరు కరెక్ట్ రాసుకోలేదు. 38 రాసుకున్నారు. 58 రండి దాన్ని ఒకసారి లాస్ట్ దా
58. ఒకసారి ఇక్కడ చూడండి. ఇప్పుడు మరి ఒకటో స్థానంలో అంకెలో ఎక్కడన్నా ఒకటో స్థానంలో 5 ఉన్నదా అంటే మరి ఇట్లా చూసుకొని ఇక్కడ 5వ పెడదానొద్దు ప్లీజ్. ఇది ఏ స్థానంలో ఉంది? మరి ఇది ఒకటో స్థానంలో అనుకొని సరి సంఖ్య ఉన్నది కాబట్టి వచ్చేస్తుంది అనుకొని నా మీద బదనాం చేసి పెట్టవద్దు ప్లీజ్ దయచేసి. అది 10వ స్థానంలో ఉంది, ఒకటో స్థానంలో లేదు. ఇక ఒకటో స్థానంలో 5 లేదంటే క్వశ్చన్ను కంపల్సరీగా చేయాల్సిందే. క్వశ్చన్ కంపల్సరీ చేసేటప్పుడు దీన్ని ఇట్లా కూడా గుర్తుపట్టవచ్చు, ఆప్షన్ నుండి ఎలిమినేషన్ చేయవచ్చు. ఆప్షన్ నుండి కూడా ఎలిమినేషన్. అప్పుడు పద్ధతులు అది కరెక్ట్ కాదు, కొంత దొంగదారి, ఇది కాదు తీసేసు. ఆ టెన్షన్లో నువ్వు వాటిని ఎలిమినేట్ చేయలేవు. అంత ప్రశాంతత అనేది నీ దగ్గర ఉండదు. ఎందుకంటే నువ్వు ఎగ్జామ్ రాస్తున్నావు, టైం అవుతుంది అని ఒక టెన్షన్లో ఉంటావు. కాబట్టి ఎలిమినేషన్ అనేది అక్కడ చేయలేవు. ఎందుకంటే ఇక్కడ నేను ప్రశాంతంగా ఉన్నా కాబట్టి ఇది కాదని నేను తీసేయచ్చు. కానీ అక్కడ అలా తీసేయడానికి అంత టెన్షన్లో సాధ్యం. అందుకే ఖచ్చితంగా వేగంగా చేయాలి. డ్రాప్ డౌన్ 4 to the power of 18, 7 power 31 అండ్ 9 power 81, అలానే 3 power 44, అలానే 8 power 50. ఓకే 4 ఏ గ్రూప్? సెకండ్ గ్రూప్లో సరిసంఖ్య ఉంటే 6. 7 థర్డ్ గ్రూప్. 4 తోటి 4 ఎందులో 32 పనికిరాదు. 4 ఏళ్ళ 28 శేషం 3. 7 power 3 9. సెకండ్ గ్రూప్ బేస్ ఘాతకం ఉంటే ఏమొస్తుంది? 9. 1 అంటాను ఎవరు అమ్మాయి. ఓకే 3 power 44 4 తోటి 0 అంటే 3 power 4. 8 ఏ గ్రూప్? థర్డ్ గ్రూప్. మరి భాగిస్తే 14 4 56 అంటే శేషం 1. 8 power 1 ఇక్కడే 6. 7 power 3 అలానే 8 9 3 power 4 1 8 power 1 8 ఇక్కడే 6 మూల్ 9 ఎందులు 8 రన్. అయితే ఏమంటే ఆప్షన్లో నుంచి ఎలిమినేషన్ చేయాలంటే ఇలా ఇస్తారండి. ఆప్షన్ ఏ 5, ఆప్షన్ బి 0, ఆప్షన్ సి 6, ఆప్షన్ డి ఏది కాదు. లేదు ఆప్షన్ డి ఇలా 7 లేదా 9 ఇలా ఇచ్చింది. ఎలిమినేషన్ ఎప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉంటే ఎలిమినేషన్ చేసి ఎట్లా అంటే ఎక్కడ ఒకళ్ళ స్థానంలో 5 లేదు కాబట్టి 5 రాదు 0 అయిపోయింది 2. ఇక 6 9లో ఇక్కడ ఒకటో స్థానంలో సరి సంఖ్య ఉన్నది కాబట్టి గుణించే లబ్ధంలో ఎన్ని సంఖ్యలనే రాసుకో. ఒక సరి సంఖ్య ఉన్నా మళ్ళా లబ్ధం చివరిలో సరి సంఖ్యనే వస్తుంది. అంటే మరి 9 సరి సంఖ్య కాదు. అప్పుడు ఏంటి ఆన్సర్? ఎందుకంటే నేను చాలా ప్రశాంతంగా ఉన్నా, సింపుల్గా నేను చెప్పగలుగుతాను. నాకు ఎలాంటి ఒత్తిడి లేదు కాబట్టి నేను ఎలిమినేషన్ చేయగలుగుతాను. కానీ ఆ స్ట్రెస్ ఆ ఒత్తిడిలో నువ్వు ఎలిమినేషన్ చేస్తావో చేయవద్దు. ఈ దొంగ పద్ధతులు చెప్తే అక్కడ రాకపోతే మళ్ళీ నన్ను తిట్టుకుంటావు. ఇక్కడ ఈజీగా చెప్పుకొని నవ్వించుకొని పోవచ్చు. మళ్ళీ రాకపోతే కొంప ముంచుండి ముండగొడగానే కాడికి వస్తుంది. అర్థమైందండి? నేను పడతా మాట, నా అమ్మ కూడా మాట పడాల్సి వస్తుంది. అందు గురించే ఆ మెథడ్లో తీసుకొస్తున్నాను. అర్థమైనట్టేనా? ఈ వీటిని ఎలిమినేషన్ మెథడ్ అంటారు. ఇది కాదు ఇక మిగిలింది అదే అన్నట్టుగా పట్టుకోవడం. అర్థమైందా? క్లియరా? లాస్ట్ ఒక క్వశ్చన్ ఇస్తున్నాను. మొన్న కెనరా బ్యాంక్ పిఓస్లో అడిగిన క్వశ్చన్. మరి మీరు ఎంతమంది ఆన్సర్ చేస్తారో చూస్తాను నేను. రెడీనా? ఇక్కడే చూడు. 1999 1999 ఇక్కడండి రాసేది 1999 పవర్ 99 ప్లస్ 2016 పవర్ 99 మైనస్ 2019 మీ సంవత్సరం పవర్ 99. ఓకేనండి? అనే మొత్తం లబ్ధం కాదు, ఇది ప్లస్ మైనస్ ఉంది. అనే మొత్తం లోని ఒకట్ల స్థానంలోని అంకె, ఒకట్ల స్థానంలోని అంకె ముందు ఏ స్థానాన్ని డ్రాప్ డౌన్ చేయాలా? ఫస్ట్ ఒకట స్థానాలు కిందికి దించాలి. దించినప్పుడు మనకు సగం బలం వస్తుంది, క్వశ్చన్ పైన క్లారిటీ వస్తుంది. నువ్వు అక్కడనే పెట్టుకుంటూ చూసినట్టయితే 1999 2019 ఇంత పెద్ద నెంబర్ అని అంటే కిందికి దించా. మరి ఏముంది ఇక్కడ? 9 పవర్ 99. ఇక్కడ ఏముంది? 6 పవర్ 99. ఇక్కడ ఏముంది? మైనస్ 9 పవర్ 99. ఒకసారి ఆలోచించు. ఈ 6 పవర్ 99 పక్కన పెట్టి 6 పవర్ 99 అంటే ఎంత? 6. ఇప్పుడు 9 పవర్ 99 9 పవర్ 99 ఒకట స్థానాలు ఎలా ఉంటాయి?
సమానంగా ఉంటాయి. అవి ఎలా ఉంటాయి? అవి ఏమన్నా కానీ వేగంగా చేయాల్సి అవి ఎలా ఉంటాయి? సమానంగా ఉంటాయి. మరి సమానం ఒకటి ప్లస్ మరొకటి మైనస్ ఏమైంది? క్యాన్సిల్ అయింది. అంటే ఇక మిగిలింది ఏంది? 6. ఎస్, ఇది ఒకట స్థానంలోనే అంకెలుగా ఉంటా. ఏ సంఖ్యలోనే ఒకట స్థానంలో ఎన్ని అంకెలు ఉండడానికి అవకాశం ఉన్నది? 10 అంకెలు. ఏంటి ఆ 10? 0 నుండి 9 వరకు. మొదటి గ్రూపులో ఏమున్నాయి? 0 1 5 6. మొదటి గ్రూపు లక్షణం ఏమనగా ఇది తగ్గొద్దిగా. మొదటి గ్రూపులో అంకెలపై ఎంత ధనాత్మక ఘాతాంకం ఉన్నప్పటికీ వచ్చే సంఖ్యలో ఒకట స్థానంలో మళ్ళా. రెండో గ్రూపు లక్షణమైంది. రెండో గ్రూపులో అంకెలపై బేస్ ఘాతాంకం ఉన్నట్లయితే 4 4 వచ్చును 9కి. సరి ఘాతాంకం ఉన్నట్లయితే 4 6 వచ్చును 9కి. మరి మూడో గ్రూపు లక్షణం ఏమి? మూడో గ్రూపులో అంకెలపై ఘాతాంకం 5 కానీ అంతకన్నా ఎక్కువగా ఉన్నట్లయితే అట్టి ఘాతాంకం 4 చేత భాగించి వచ్చే శేషాన్ని భాగఫలాన్ని శేషంగా తీసుకోవాలా. ఒకవేళ శేషం 0 వస్తే కట్టండి ఇక్కడికి. రైట్, ఏమైనా డౌటా? నెక్స్ట్ టైం ఎంత అయిందండి? ఏది ముందు స్టార్ట్ చేద్దామా అని చూస్తున్నాను. ఏది? ఇంకా 2 ఉన్నాయండి మెయిన్ తీరాలు. ఒకటేమో రిమైండర్ తీరం, శేష సిద్ధాంతం, మొన్న క్వశ్చన్ వచ్చేసింది. ఇంకోటేమో డివిజబిలిటీ రూల్స్, భాజనీయత సూత్రాలు. 2 ఉన్నాయండి. శేష సిద్ధాంతం చెప్పనా? సరే, సైడ్ హెడింగ్ రిమైండర్ తీరం, శేష సిద్ధాంతం. రిమైండర్ తీరం, శేష సిద్ధాంతం. రిమైండర్ తీరం, శేష సిద్ధాంతం. శేష సిద్ధాంతం. మాస్టర్ ఇక్కడ ఏం రాసేలేదు ఇప్పటి వరకు. శేష సిద్ధాంతం ఏందో నా దగ్గర చూడండి. శేష సిద్ధాంతం ఇప్పుడు మీకు తెలుసండి. సార్ ఇక్కడ ఉండే విలువని, ఇక్కడ ఉండే విలువని, ఇక్కడ ఉండే విలువని, ఇగో ఇక్కడ ఉండే విలువని నేనే చెప్తాను. ఏమంటారు అండి? శేషము, రిమైండర్ అంటారు. రిమైండర్. మరి ఇక్కడ ఉండే విలువని ఏమంటారు మిత్రమా? విభాజ్యమా విభాజకమా? విభాజకము, విభాజకం. దీన్నే డివైజర్ అంట. DIVISI అలా SIOR డివైజర్. ఓకే, ఇక్కడ ఉండేదాన్ని విభాజ్యము, విభాజ్యము అంటాం. దీన్ని ఏమంటామంటే డివిడెండ్, DIVIDEND డివిడెండ్ అంటాం. అలానే ఇక్కడ ఉండేదాన్ని ఏమంటామంటే భాగఫలం. ఏమంటామండి? భాగఫలం. దీన్ని కోషంట్ అంటామండి. QUOTIENT కోషంట్. కోషంట్ అంటే ఎస్ విభాజకము, విభాజ్యము, భాగఫలము, శేషం. క్లియర్ మాస్టర్? ఓ క్వశ్చన్ అక్కడ మీరు నన్ను అడగలే తెలివైన వాళ్ళు. అకర్ణీయ సంఖ్యల్ని రేషనల్ నెంబర్స్ అంటాం ఇంగ్లీష్లోను. మరి వాటిని వేటితో చూపెడుతున్నా మిత్రమా నేను? క్యూ. ఇగో ఇక్కడికి మీకు వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళ నెంబర్లు ఇచ్చిపోవడం. 11 మంది వస్తారట. వెళ్ళి ఇప్పుడు నేను 3 ఉన్నా 4 ఉన్నా వరుసలో అర్థమని చెప్పండి. 4వ నెంబరా? నాకన్నా ముందు 3 నెంబర్లు వచ్చినాయి, 3 సాల్తీలు వచ్చినాయి నీకు. అవునా? ఇంకా 4 అంటే నీకు ఇంకా ఎన్ని సాల్తీలు? 7 వచ్చే అవకాశం ఉన్నాయట. సరే, అక్కడ మీరు ఏమని అడగాలంటే ముందుగా రేషనల్ నెంబర్స్ వై డినోటెడ్ విత్ ద రేషనల్ నెంబర్ విత్ క్యాపిటల్ క్యూ. అకర్ణీయ సంఖ్యల్ని ఎందుకు క్యాపిటల్ క్యూతో చూపించాలని అడగాలి. అర్థమైందా? అకర్ణీయ సంఖ్యల్ని ఎందుకు క్యాపిటల్ క్యూతో చూపించాలా? మరి అకర్ణీయ సంఖ్యలు అంటే రేషనల్ నెంబర్ కదా, ఆర్తో చూపెట్టాలా. రియల్ నెంబర్ అంటే ఆర్ రాస్తున్నావు, న్యాచురల్ నెంబర్ అంటే ఎన్ రాస్తున్నావు, హోల్ నెంబర్ అంటే డబ్ల్యూ రాస్తున్నావు, ఇంటీజర్స్ అంటే ఐ రాస్తున్నావు. ఇంటీజర్స్ అంటే ఏం రాస్తున్నావు? ఐ రాస్తున్నావు. మరి ఎందుకు రేషనల్ నెంబర్స్ని ఎందుకు క్యాపిటల్ క్యూతో చూపించాలని అడగాలి. ఓకే, ముందుగా వాడిని అడగాలంటే నీకు తెలిసి ఉండాలి కదా ముందు. ఓకే, ఎందుకు చూపించాలని ఇప్పుడు చెప్తాను. సందర్భం వచ్చి నువ్వు అడగలే, నేనే చెప్తాను. ఎందుకు క్యూతో చూపించాలంటే
ఇప్పుడు ఇప్పుడు నేను ఒక ఆకర్ణీయ సంఖ్య రాస్తా మిత్రమా, ఇక్కడ ఆకర్ణీయ సంఖ్య రాస్తాను. సపోజ్ 625 డివైడెడ్ బై మిత్రమా 625 డివైడెడ్ బై 5 అని రాశాను. ఇప్పుడు మరి 625 డివైడెడ్ బై 5 ఈజ్ ఈక్వల్స్ ఎంత ఎంత బిడ్డ 125. ఓకే, అంటే అర్థం ఏంటంటే ఈ P బై Q అంటే లవమును ఆరం చేత భాగించగా మనకి ఎంత వచ్చింది 125. అంటే ఇక్కడ పెట్టాం ఈ 625 ఏమంటామంటే విభాజ్యము అంటాం. ఏమి విభాజ్యం, దీన్ని అంటే విభాజ్యమును విభాజకం చేత భాగించగా వచ్చేదేంటి అంటే అకర్ణీయ సంఖ్యలన్నీ కూడా భాగఫలాలను ఇస్తాయి, కోషెంట్ ఇస్తుంది. అంటే ఇప్పుడు 625/5 అంటే 125 అయినా ఈ 125 ఏంటిది ఏంటిది కోషెంట్. అందుకే వాటిని క్యాపిటల్ క్యూతో చూపిస్తారు. అకర్ణీయ సంఖ్యలు ఎందుకు క్యూతో చూపిస్తారంటే అకర్ణీయ సంఖ్యలు ఇచ్చే విలువలన్నీ కూడా భాగఫలాలే. అంటే లవాన్ని ఆరం చేత భాగించే వచ్చే విలువలన్నీ భాగఫలాలే. అంటే భాగఫలాలను ఇస్తున్నాయి కాబట్టి వాటి కోషెంట్లను ఇస్తున్నాయి కాబట్టి వాటిని క్యాపిటల్ క్యూతో చూపిస్తారు. క్లియరా? ఓకే, ఇక లిమిట్ వదిలేదు. ఇందులో మోడల్ 1, మోడల్ 2, మోడల్ 3, మోడల్ 4 4 మోడల్స్లో మనం శేష సిద్ధాంతంలో మాట్లాడుకున్నాము. శేష సిద్ధాంతంలో మోడల్ 1లో ఫార్ములా మీదనే అడుగుతున్నాడు. ఆ ఫార్ములాని నేను ఇప్పుడు ఇక్కడ రాస్తాను. ఎన్నిటికి ఇప్పుడు ఎన్ని ఉన్నాయి 4 ఉన్నాయి. 4ని సబ్జెక్ట్ రాస్తే 4 ఫార్ములాస్ వస్తాయి. ఆ ఫార్ములాస్ వచ్చే ముందు ఒక సంఖ్యను తీసుకొని నేను చూపించి మీరు వీటిని నాకు చెప్తా ఉండాలి. వీటి ఆధారంగా ఫార్ములా చెప్తుండాలి. ఓకేనా? ఇక్కడ ఒక సంఖ్య తీసుకుంటాను 70. అర్థమైందమ్మా? ఇక్కడ దాకా 3 తీసుకున్నాను. ఓకేనా? 3 5ల 10 శేషము. ఓకే మాస్టర్? ఇక్కడే నా దగ్గర ఇక్కడ అక్కడ 3ని ఏమంటారు 17ను 5ని 2ని. అయితే విషయం ఏంటంటే ఒక హ్యాండిక్యాప్ పిల్లవాడు పాలకుర్తిలో ఎమ్మెల్యే గారి ప్రోగ్రాంలో లాస్ట్ ప్రిలిమ్స్లో 12 రోజులు వెళ్ళాను పాలకుర్తి. ఒక హ్యాండిక్యాప్ వాడు కాళ్ళాస్తులు వాడిని డేపుకొచ్చి కూర్చోబెడతాడు. వాడు ఇప్పుడే జర్నలిజం చేస్తాడు ఇలా డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో. ఇక్కడ మనకి మొట్టమొదట పాలకుర్తి నియోజకవర్గంలో మనకి ఫస్ట్ బండి ఇచ్చారు. ఏం బండి ఇచ్చిండే జూపిటర్ 3 వీలర్స్ ఉన్న చూసినా ఇచ్చారు. వాడు నన్ను ఒక క్వశ్చన్ అడిగిండు, చచ్చిపోయే క్వశ్చన్ అడిగింది. నిన్నేళ్ళలో అడగలే ఎట్లా అడిగింది మరి 3, 15, 5 అంటారు, ఈ 15 ఏమంటారు అని అడిగింది. చచ్చిపోయినా అసలు నాకు ఏడవాలన్నా నవ్వాలన్నా అర్థమైతే. ఎందుకంటే ఇన్నేళ్ళు చెప్తున్నా మరి దాని మీద ఎన్నడూ నాకు ఆలోచన రాలే. మరి దానికి ఏమైనా పేరు ఉందంటే శాస్త్రంలో ఏం పేరు లేదు. ఏం అడిగానని వాడు చూడు. ఇప్పుడు ఇక్కడ 3 చెప్తున్నావు, 17 చెప్తున్నావు, 5 చెప్తున్నావు, 2 చెప్తున్నావు. మరి అక్కడ ఒక 15 ఉన్నది, దాన్ని ఏమంటారు అన్నట్టు వాడు నన్ను. ఏమంటారు? ఏమైతే పేరు లేదు బిడ్డ ఇంతవరకు అయితే. నేను పీజీ వరకు చదువుకున్నా, ఎక్కడ లేదు ఏం లేదు అంటే సరే సార్ అన్నవాడు. అంటే వాని కింద నేను మీద తప్పు చేసినట్టు అయిపోయింది. అంతే కదా? వాడు సరే అంటే అన్నట్టు అరే ఇప్పుడు చూడక కాదాగింది సారీ అంటారు ఏమంటావు సరే అంటే మన మిస్టేక్ అయితేనే కదా మనకి చెప్పేది. అంత పరిస్థితి చాలా అసలు నేను ఇప్పటికీ జీవితంలో మర్చిపోయాడు. వాడు ఇక్కడే ఉన్నాడు యూనివర్సిటీలో, వాడు జర్నలిజం చెప్తున్నాడు. ఈ హాస్టల్లో అంబేద్కర్ హాస్టల్లోనే ఉంటాడు. నాగరాజు పాలకుర్తి అబ్బాయి నాగరాజు. ఇప్పుడు ఇక్కడ మన అంబేద్కర్ హాస్టల్లో ఉంటాడు. వాడు ఉన్నాడా? వాడు నేను ఇక్కడ క్లాస్ చెప్తానంటే వాడు నువ్వు అన్ని నెట్టుకొని అయినా ఇక్కడ కొత్తడు వాడు తెలియదేమో. ఓకేనా? వాడు అది ఎందుకు అడుగుతాడు అన్నాడు. అంటే మీకు వచ్చిందంటే ఒకసారన్నా రారా ఇక రాదు. ఎప్పుడు చూద్దాం మీరు ఇప్పుడు అడుగుతారా తెలియకుండా మీరు. ఓకే అండి, ఫస్ట్ వన్ ఒక్కొక్క దానికి రాస్తా. ఫార్ములా విభాజ్యము అంటే 17 రాస్తున్నా. నా దీన్ని చూసి నాకు ఫార్ములా చెప్పాలి. 17 = 3 × 5 + 2 అని చూడు. 3 5 15 15 + 2 10 అంటే LHS అంటే సమీకరణం తృప్తి పడింది. అంటే 17 అంటే ఏంటిది విభాజ్యం. రాస్తున్నా ఫార్ములా రాస్తున్నా. విభాజ్యము ఈ నెంబర్లను చూసి వాటిని టాలీ చేసుకుంటే చెప్పాలి. 3 అక్కడ చూసుకో. విభాజ్యము విభాజకము ఇంటూ భాగఫలము ఓకే ప్లస్ శేషం. ఇది ఫస్ట్ ఫార్ములా. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు విభాజకానికి అంటే 3కి రాస్తున్న ఫార్ములా. 3 = 17 - 2 డివైడెడ్ బై 5. ఒకసారి చూద్దాం. 17 - 2 15/5 3 = 3. ఈ 3 ఏంటిది
విభాజకము 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 ఈజ్ ఈక్వల్స్ టు విభాజ్యం ఏంటండి విభాజ్యం మైనస్ శేషము శేషము డివైడెడ్ బై ఏంటంటే డివైడెడ్ బై భాగఫలం భాగఫలం ఓకేనండి నెక్స్ట్ వన్ ఇప్పుడు నేను భాగఫలానికి రాస్తున్నాను భాగఫలం అంటే ఎక్కడ ఉందని 5 ఈజ్ ఈక్వల్స్ టు 17 మైనస్ 2 డివైడెడ్ బై 3 17 మైనస్ 2 15 బై 3 5 అంటే ఏంటి ఇప్పుడు 5 అంటే భాగఫలము భాగఫలము భాగఫలం భాగఫలము ఈజ్ ఈక్వల్స్ టు విభాజ్యము విభాజ్యము మైనస్ శేషము శేషము డివైడెడ్ బై విభాజకము విభాజకము ఓకే రిమైండర్ థీరంలో చివరి ఫార్ములా అదే రిమైండర్ థీరం ఫార్ములా ఏంటిది అది శేషం 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 అంటే ఎంత 2 ఈజీ కోస్ట్ చూడాలి మిత్రం ఇక్కడ శేషము 2 ఈజీ కోస్ట్ ఇక్కడ 17 మైనస్ ఓపెన్ ద బ్రాకెట్ 3 ఇంటూ 5 క్లోజ్ ద బ్రాకెట్ బ్రాకెట్ పెట్టాలి బ్రాకెట్లు ఉన్నాయి ఎందుకు సింప్లిఫికేషన్లో సూక్ష్మీకరణలో టైం ఉంటే బ్రాకెట్ల గురించి మాట్లాడతా లేకపోతే వెళ్ళిపోతా ఇక్కడ బ్రాకెట్ అనేది కంపల్సరీగా ఎప్పుడు బ్రాకెట్ కంపల్సరీగా చేర్చాలంటే తీసివేసే గుర్తు వచ్చిందంటే ఖచ్చితంగా దాని తర్వాత బ్రాకెట్ ఖచ్చితంగా ఉండాలా లేకపోతే బ్రాకెట్ పెట్టకపోతే అది తప్పు చేస్తుంది క్లియర్ ఇప్పుడు చెప్పాలా శేషం ఎదుడు 2 అంటే ఏంటి శేషం శేషము ఈజ్ ఈక్వల్స్ టు ఏమి ఏమి విభాజ్యము విభాజ్యము మైనస్ ఓపెన్ ద బ్రాకెట్ ఏమి విభాజకం విభాజకం ఇంటూ భాగఫలం భాగఫలం ఎస్ శేష సిద్ధాంతంలో ఈ ఫార్ములా రాసుకుంటే మోడల్ 1లో ప్రాబ్లమ్స్ మనం చేద్దాం ముందు రైట్ సైడ్ తీసుకొని ఈ ఫార్ములాస్ రాసుకోండి ఫార్ములాస్ రావాలా ఎందుకంటే క్వశ్చన్లో ఇచ్చేస్తాడు ఇచ్చేయంగానే నువ్వు సబ్స్టిట్యూషన్ చేయాలంటే మరి ఖచ్చితంగా నీకు తెలవాలా విభాజ్యము ఈజ్ ఈక్వల్స్ టు విభాజకము ఇంటూ భాగఫలము ప్లస్ శేషము విభాజకము ఈజ్ ఈక్వల్స్ టు విభాజ్యము మైనస్ శేషము డివైడెడ్ బై భాగఫలము భాగఫలము ఈజ్ ఈక్వల్స్ టు విభాజ్యము మైనస్ శేషము డివైడెడ్ బై విభాజకము శేషము ఈజ్ ఈక్వల్స్ టు విభాజ్యము మైనస్ ఓపెన్ ద బ్రాకెట్ విభాజకము ఇంటూ భాగఫలము ఓకేనా ఫస్ట్ క్వశ్చన్ మోడల్ 1 రిమైండర్ థీరం పైన శేష సిద్ధాంతం అని పెట్టారా ఓకే అయిందా అండి ఫస్ట్ క్వశ్చన్ ఇన్ ఏ డివిజన్ అంటే ఒక భాగారంలో విభాజకము 16 విభాజకము 16 కామ భాగఫలము ఒక భాగారంలో విభాజకము 16 కామ భాగఫలము 25 భాగఫలము 25 మరియు శేషము 11 అయిన విభాజ్యము ఎంత అంటే ఫార్ములా ఎక్కడ ఉండే ఫస్ట్ వన్ సబ్స్టిట్యూట్ చేయాలి వేగంగా
విభాజకము 16, భాగఫలం 25. 16 × 25 హాఫ్ డబుల్ మెథడ్ 8, 58, 50ల 400, శేషము 11. 400 + 11 411. అయిందా? ఓకే, రెండో దానికి పోతుంది. ఒక భాగారం. మాస్టరు ఇది మీరు ఏం మాట్లాడతలేరు? అయిందా అంటే వస్తే అయిందన, రాకపోతే రాలేదు, రాయి అంటే రాస్తా నేను. అంత హక్కు ఉంది నీకు, అడిగే హక్కు ఉంది. ఇక్కడ ఉన్నోడికి ఎవడన్నా చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇందాకది వచ్చినట్ట రానట్ట. నెక్స్ట్, ఒక భాగారంలో విభాజ్యము యావత్ విభాజ్యము డివిడెండ్. ఒక భాగారంలో విభాజ్యము 1008. 108లో ఇంకొక 0. విభాజ్యము 1008, విభాజకము డివైజర్ విభాజకము 27. మరియు శేషము 9 అయినా భాగఫలము ఎంత? శేషము 9 అయిన భాగఫలం ఎంత? మూడో ఫార్ములా. ఎంతండి? 37. గుడ్, గుర్తుంచుకోవాలి. 27 × 37 గొప్ప సంఖ్యలని. ఈ రెండు సంఖ్యలను గుణిస్తే 3 అంకెల పెద్ద సంఖ్య వస్తుంది, 999 వస్తుంది. వేటి గుణిస్తే 27 × 37 గొప్ప మంచి సూపర్ నెంబర్. 27 × 37 అంటే వచ్చేది 999. వచ్చిందా అండి మేడం? వచ్చిందా? వచ్చిందా మాస్టర్? అరే హల్లా. ఇప్పుడు ఏది రెండో ఫార్ములా? ఏది? భాగఫలం కోషంట్. విభాజ్యం ఎంత? 1008. శేషం ఎంత? 9. విభాజకం ఎంత? 27. ఇగో 1008లో నుంచి 9 పోతే 999/27. 27 37లా 999. ఇక మర్చిపోవద్దు, జీవితకాలంలో గుర్తుంచుకోవాలి. 27 37 అంటే 999 వేస్తే. ఇప్పుడు రిమైండర్ మీదకి పోతాను. ఫైనల్ ఫార్ములా శేషం చూద్దామని చెప్పేసి మోడల్ 2లోకి పోతాను. ఒక భాగారంలో విభాజ్యము 259. ఎంతట? 259. విభాజకము 32. డివైజర్ 32, భాగఫలము 8 అయిన శేషము ఎంత? ఎంత వచ్చిందండి? 3. గుడ్. ఓకే, ఇది మోడల్ 1 అండి.
ఇక మోడల్ 2లో గిట్ల 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 క్లారిటీగా చెప్పకుండా గిది గిదానికి ఇన్ని రెట్లు, గది గదానికి అన్ని రెట్లు, ఇది గదైనా గదెంత అని అంటున్నాడండి. అదేందో మోడల్ 2లో ఒక ప్రాబ్లం రాద్దామండి. డూ ఏ మిత్రమా ఏంటి డౌటు? అయిపోయిందా? రెడీనా మాస్టర్? డూ ఒక భాగారంలో విభాజకము, ఒక భాగారంలో విభాజకము శేషానికి, ఒక భాగారంలో విభాజకము శేషానికి 4 రెట్లు, శేషానికి 4 రెట్లు, కామ భాగఫలానికి 11 రెట్లు, భాగఫలానికి 11 రెట్లు. ఏది? విభాజకం డివైజర్. శేషానికి ఏమో 4 రెట్లు ఉంటుందట, భాగఫలానికి 11 రెట్లు ఉంటుంది. 11 రెట్లు ఫుల్ స్టాప్. శేషము మిత్రమా, శేషము 11 అయినా, ఒకటే నెంబర్ ఇస్తాను అనమాట. శేషము 11 అయినా విభాజ్యము ఎంత? డివిడెండ్ విభాజ్యము ఎంత? విభాజ్యము ఎంత? వచ్చిందా? ఏ ఫార్ములా రాద్దాం? డిఎం ఇలా రాసేది లేదు, ఇక్కడే రాసుకోవాలి. ఇలా రాసుకోవాలి. ఇలా ఇక్కడే రాస్తాం. వస్తుందంటే అవుతా. బిఏపి మళ్ళీ చూడు, మంచి చూడు ఎంత వచ్చింది. ఇక్కడే అండి, ఎలా రాసేదో చూడండి ఇక్కడే. ఓకే సార్, ఇక్కడ శేషం 1 ఇవ్వబడ్డది, అవునా? శేషం 1 ఇవ్వబడ్డది. శేషం ఎంత? ఇక్కడ రాసేద్దాం. ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం, కింద నుండి స్టార్ట్ చేస్తున్నాం, తెలియకపోతున్నాం. శేషం 11. ఇదేంటిది? ఈ విభాజకం అనేది శేషానికి ఎన్ని రెట్లు ఉన్నది? 4 రెట్లు. అంటే 11కు 4 రెట్లు అంటే 11ను 4తో మల్టిప్లై చేస్తే 40. ఇక్కడే 44. అలానే ఈ భాగఫలం అనేది ఈ విభాజకం అనేది భాగఫలానికి ఎన్ని రెట్లు ఉంది? 11 రెట్లు. ఇక్కడ ఏముంటే దాన్ని 11 చేత గుణిస్తే 44 వస్తుంది. 4. ఎస్. ఇప్పుడు ఇక్కడ ఉండే జుడిగా మన చేతిలో ఏమున్నది? విభాజకం ఉన్నది, భాగఫలం ఉన్నది, శేషం ఉన్నది. మరి విభాజ్యము ఫస్ట్ ఫార్ములా విభాజ్యము ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడే డివిడెండ్. ఇక్కడే విభాజ్యము ఈజ్ ఈక్వల్స్ టు మిత్రమా ఏంటి? విభాజకము ఇంటూ భాగఫలం ప్లస్. మరి 44 ప్లస్ 11 అన్ని కథలు పడతాడు. ఏమన్నా ఏ విలువ ఇస్తాడో ఆ విలువని ఆడ రాసి దానితోటి మిగతా వాటిని పోల్చుకోవాలా, అంతే వచ్చేస్తుంది. రెడీనా? మరొకటి చేస్తావా నువ్వు? క్వశ్చన్ ఇయ్యక ముందుకే పాస్ అంటారు. అరే బాగా అలవాటు అయిపోయింది రండి. అరే నైట్ కూడా పాస్ అంటాను రోజు నువ్వు. నేను క్వశ్చన్ అయ్యలే పాస్ అని ఎట్లా అంటాను నువ్వు? ఎవడు సగం అనేది
ఇప్పుడు షేన్ టీషర్ట్ సంపాదించుకున్నాడు, ఒక బ్యాగు పొందుగా ఐగారు రెక్క కూర్చుంటాడు వాడు, ఇద్దరు మందం కూర్చుంటాడు ఒక్కడే టేబుల్ మీద వాడు. షేన్ స్కూల్ స్టూడెంట్ వాడు. సరే నెక్స్ట్ వన్. సార్ ఈ మోడల్లో రెండోది రెడీనా? రెడీనా? డూ. ఒక భాగారంలో విభాజకము డివైజర్ విభాజకము శేషానికి రెట్టింపు అంటే డబుల్ అన్నట్టు ఇంటూ 2. శేషానికి రెట్టింపు శేషానికి రెట్టింపు శేషానికి రెట్టింపు కామ భాగఫలంలో 1/4 వంతు భాగఫలంలో 1/4 వంతు అంటే ఇంటూ 1/4. అర్థమైందా? భాగఫలంలో 1/4 వంతు కామ శేషము 12 అయినా శేషము 12 అయినా విభాజ్యము ఎంత? శేషము 12 అయినా విభాజ్యము ఎంత? చేయాల ఓన్గా నువ్వే, ఎవరి పైన పడదు. ఓకే, ఎంత వచ్చిందండి? రాంగ్ అండి. మీరు ఇట్లా చేశారు, అవునా? ఇలానే చేసింది మీరు, అవునా? ఓకే, ఇలానే చేస్తారు అన్నారు, అలానే ఆన్సర్. ఇప్పుడు ఏమన్నా చూడండి, నేను చూడండి భాగఫలంలో ఏమన్నానండి? భాగఫలంలో 1/, మళ్ళీ చూడు క్వశ్చన్ ఎంత ఎలా ఉందో చూడు. ఒక భాగా ఇలా చేసి మీరు ఆన్సర్ చేసి అందరూ ఇలా అవుతారు, అలా తప్పేం లేదు. ఒక భాగారంలో విభాజకము శేషానికి రెట్టింపు, శేషం 12 కాబట్టి మరి భాగఫలంలో 1/4 వంతు అట 24. మరి ఎంతైతే 1/4 వంతు 24 అయిందంటే అది ఎక్స్ అనుకుంటాం. ఎక్స్లో 1/4 వంతు 24. అప్పుడు ఎక్స్ ఏమైంది మిత్రమా? ఇక్కడ 96 కాకుండా అందరు 6 తీసుకుంటారు. కింద మొదటి ఆప్షన్ మీకు వచ్చిన ఆన్సరే ఉంటుంది. ఎవరైనా నేనున్న తొందరలో ఎవడైనా అదే తొందరగా 6 తీసుకుంటా. ఇక్కడ ఏముండాలా 96 ఉండాలా ఇంటూ 96. ఇప్పుడు చెయ్యి ఆన్సర్. హాఫ్ డబుల్ మెథడ్ వాడు ఈజీగా వచ్చేస్తుంది. ఆ 2316 2316 చేసినాకనే ఉంటుంది మొత్తం 2300. అది ఎంత వస్తుంది కలిపితే అంటే 2304 వస్తుంది. కలిపితే 12 కలిపితే 2300. ఎస్ క్లియర్. మోడల్ 2 ఒకదాని మీద ఒకటి రిలేషన్ చేస్తాడు. ఈ వంతు అన్నప్పుడు జాగ్రత్త లేకపోతే ఆ క్వశ్చన్ వంతు నీ ఇష్టదైవమైన ఉండి వంతు అయింది. అదేనా? వంతు అన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అటా ఇటా రెట్టింప వంతు. నెక్స్ట్ మోడల్ 2 అయిపోయిందండి. నెక్స్ట్ మోడల్ 3. అమ్మాయి బుక్ చదువుతానంటే టైం అయిపోయినట్టు. ఓకే, మోడల్ 3లో ఫస్ట్ క్వశ్చన్. మోడల్ 3లో ఫస్ట్ క్వశ్చన్. డూ ఒక సంఖ్యను
64 చేత భాగించగా ఒక సంఖ్యను 64 చేత భాగించగా శేషము ఒక సంఖ్యను 64 చేత భాగించగా శేషము 37 వచ్చెను. ఒక సంఖ్యను 64 చేత భాగించగా శేషము 37 వచ్చెను. ఓకే సార్, ఫుల్ స్టాప్. అదే సంఖ్యను, ఏదో ఒక సంఖ్య ఉన్నది కదా, అదే సంఖ్యను 32 చేత, అదే సంఖ్యను 32 చేత మరియు 16 చేత, 32 చేత మరియు 16 చేత భాగించగా వచ్చు శేషములు ఎంతెంత? భాగించగా వచ్చు శేషములు ఎంతెంత? ఎంతెంత బిడ్డ? రెండు కూడా వచ్చు శేషములు ఎంతెంత? ఇక్కడ అసలు ఈ కాన్సెప్ట్ ఏందో ఒకసారి చూడాలి మిత్రమా. అసలు ఏంది ఆ సంఖ్య ఏందో తెలియదు, నీ ఇష్టం వచ్చినట్టు భాగిస్తాను. ఇంకో సంఖ్య అంటారు, అది నీ ఇష్టం వచ్చినట్టు భాగిస్తాను. ఇది నా ఇష్టం కాదు, ఇది రిమైండర్ థియరీ శేష సిద్ధాంతంలో ధర్మం ఏంటో చూద్దాం. ఇక్కడే 64 చేత ఒక సంఖ్య తెలియదు బిడ్డ. 64 చేత, ఇక్కడ 64 చేత భాగించగా శేషం ఎంత వచ్చింది? 37 వచ్చింది శేషం. ఒకసారి మిత్రమా ఇక్కడ నా దగ్గర ఈ 37ను కాస్త 27 చేయాలండి. నా గురించి 27 చేయండి క్వశ్చన్లో. ఈ రెండింటి ఒక దగ్గర చెప్తాం, ఇంకో మోడల్ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. రెండు ఒక దగ్గర వచ్చేది ఎంత? ఇప్పుడు ఎప్పటి క్వశ్చన్, ఒక సంఖ్యను 64 చేత భాగించగా శేషం ఎంత వచ్చింది? 27 వచ్చింది. శేషం 27 వచ్చింది. ఇక్కడ ఏం రాశారు? ఇక్కడికి నా దగ్గర సార్. ఇప్పుడు ఆ సంఖ్యను దేని చేత భాగించాలా? 32 చేత. ఫస్ట్ వన్ 32 చేత భాగించగా, తర్వాత 16 చేత భాగించగా వచ్చు శేషాలు ఎంత అనేది మనం చెప్పాలండి. ఓకే, ఎగ్జామ్లో అడిగేది ఒకటే అడుగుతాడు, ఇదా. ఇప్పుడు రెండు ఒకే దగ్గర నేర్పించుతాను. ఇక చూడాలి. మరి సార్ ఆ సంఖ్య తెలియదు, దాన్ని 32 చేత ఎట్లా భాగిస్తావు, 16 చేత ఎలా భాగిస్తామంటే ఆ సంఖ్య తెలియాల్సిన అవసరం మనకు లేదు. ఉదాహరణ ఒక సంఖ్య చూపించంటే నా మీద నమ్మకం లేకు చూపుతాను, లేదు నమ్మకం ఉన్నదంటే ఎలా అంటే ఈ 64 చేత భాగించి 27 వచ్చింది కదా, వచ్చిన తర్వాత ఈ తర్వాత అడిగే సంఖ్యలను చూసిరా ఖచ్చితంగా ఇవి 64 యొక్క కారణాంకాలు కావాలా అంటే 32 64 కారణాంకం 32 2లో 16 8 అర్థమవుతుందా అండి? 4 2 ఇవన్నీ 64 ఏమవుతాయి? ఖచ్చితంగా కారణాంకాలు కావాలి. ఒకవేళ 17 చేత భాగించగా వచ్చి శేషం ఎంతంటే ఎవడి వల్ల కాదు, చెప్పడానికి లేదు. డాటా ఇన్సఫిషియెంట్, డాటా ఇన్అడెక్వేట్ అంటే దత్తాంశం సరిపోయేంతగా లేదని అర్థం. ఖచ్చితంగా ఈ సంఖ్యలో మొదటి సంఖ్యకి ఏం కావాలా? కారణాంకాలు కావాలా. సచ్చినట్టుగా అయితేనే క్వశ్చన్ సరైంది, లేకపోతే దత్తాంశం సరిపోయేంతగా లేదు. ఆన్సర్ ఏది ఎస్ క్లియరా? ఫస్ట్ వన్ ఏం కావాలా? కారణాంకాలు అయిన తర్వాత కారణాంకాలు అయినాయి, ఇక చెప్పరాదంటే కారణాంకాలు అయినాయి. ఇప్పుడు 27ని 32 చేత భాగించాలా. మరి 27 అనేది 32 చేత భాగించబడుతుందా? పడదు కాబట్టి నీకు అర్థం కావాలి. ఇంటూ మార్క్ పెడుతున్నాను అంటే పడదన్నట్టు. మళ్ళీ శేషం ఏమొస్తుంది అంటే అదే 27 వచ్చును, అదే 27 వచ్చును. అంటే రెండవ విభాజకం చేత శేషము భాగించబడకపోతే అదే శేషం వస్తుంది. చూపెడతా ఒక సంఖ్య తీసుకొని వస్తుంది. రెండోది మరి 16 చేత 27 అనేది భాగించబడుతుందా? 16 ఒకట్లా 27లో నుంచి 16 పోతే శేషం ఎంత వచ్చినండి? 11 వచ్చును. మిత్రమా నువ్వు చూడాల్సింది ఏంటంటే శేషానికన్నా రెండవ విభాజకము పెద్దదైతే శేషం అదే. ఒకవేళ విభాజకము శేషానికన్నా చిన్నదైతే అట్టి శేషాన్ని అదే విభాజకం చేత భాగించి మిగిలిన దాన్ని శేషంగా చెప్పాలి. ఇది రిమైండర్ థీరంలో మోడల్ 3. మరి అట్టెట్లా ఇది మాస్టర్? ఏదైనా ఒక సంఖ్య తీసుకోవాలంటే ఇప్పుడు ఒక సంఖ్య తీసుకొని మాట్లాడాలి. ఓకేనా మాస్టర్? అర్థమైందండి అన్నది? ఏదన్నా ఒక సంఖ్య సపోజ్ 78 అనే సంఖ్య తీసుకున్నాం.
లేదు 74 తీసుకుందాం. ఓకేనా? దీన్ని మిత్రమా ఇక్కడే దీన్ని 15తో భాగిస్తాను. ఓకే, 15 5 75 ఎంత వస్తుంది ఇప్పుడు? మొత్తందా? పనికిరాదు. 15 4 ఎంతండి? 15 4 60. శేషం ఎంతండి? 14. ఓకే మాస్టర్, ఇప్పుడు చూడు, అంటే ఒక సంఖ్యను ఈ 74ని మనసులో పెడతాం. ఒక సంఖ్యను 15 చేత భాగించగా శేషం ఎంత వచ్చాను? 14. ఇప్పుడు 15కు కారణాంకాలు 5 3 కారణాంకాలేనా? ఎస్ 5 3 కారణాంకాలేనా? ఎస్ 5 చేత భాగిస్తే 3 చేత భాగిస్తే వచ్చే శేషాలు ఏందో చూద్దాం. మరి ఇప్పుడు 5 చేత భాగిస్తే 14 భాగించబడదా? పడుతుంది. పడని సందర్భం కూడా చూపెడతా. పడుతుందా పడదా? పడుతుందా పడదా? పడుతుంది. పడుతుంది కాబట్టి 14ని 5 చేత భాగిస్తే 14/5 5 2 10 శేషం. మరి 14 అనేది 3 చేత భాగించబడతా? 3 చేత భాగిస్తే 3 4 12 శేషం 2. అంటే 5 చేత భాగిస్తే శేషం 4 వచ్చింది, 3 చేత భాగిస్తే 2 వచ్చింది. ఏది? శేష సిద్ధాంతం ప్రకారం. మరి ఇప్పుడు ఆ సంఖ్యను భాగించుద్దాం. మరి నిజమా కాదో చూద్దాం. 74ని దేంతో భాగిస్తానంటే 5 చేత భాగిస్తాము. 5 14ల 70 శేషం సరిపోయిందా? ఓకే, ఇప్పుడు 74ని 3 చేత 24 3 72 శేషం వచ్చిందా? ఎస్ వచ్చింది. ఒకవేళ శేషము విభాజకానికన్నా చిన్నగా ఉంటే రెండవ విభాజకం అప్పుడు ఏందనేది ఇంకో నెంబర్ తీసుకుంటాను. ఇక్కడ నెంబర్ తీసుకుని మాట్లాడతాను. ఓకే, ఇక్కడ 79 తీసుకున్నాను. ఏం తీసుకున్నాను? 79 తీసుకున్నాను. 15 5 శేషం 4. అంటే ఒక సంఖ్యను 15 చేత భాగించగా శేషం ఏమొచ్చి? మరి అదే సంఖ్యను 5 చేత భాగించగా వచ్చే శేషం ఎంత? ఇప్పుడు శేషం అనేది 4, విభాజకం అనేది 5, 4 అనేది 5 చేత భాగించబడదా? పడదు. కాబట్టి శేషం ఏం రావాలా? 4 రావాలి. మరి వస్తుందా రాదా? ఒకసారి 79ని 5 చేత భాగిస్తాం. 5 15ల 75 శేషం 4. అంటే ఈ సిద్ధాంతాన్ని నమ్మవచ్చు ఇప్పుడు. ఎస్ అంటే నువ్వు చూడాల్సింది ఏం లేదు. శేషానికన్నా విభాజకం పెద్దదైతే మళ్ళీ శేషం అదే. ఒకవేళ శేషానికన్నా రెండవ విభాజకము చిన్నదైతే ఆ శేషాన్ని ఆ విభాజకం చేత భాగించి మిగిలేదాన్ని శేషంగా చెప్పాలి. క్లియరా? ఎస్ సార్. ఇప్పుడు వీటికి ఇలా ఆన్సర్స్ రాసుకుంటాం. ఓకే, మీకు మీ దాంట్లో ఈ శేష సిద్ధాంతాలు ఇవన్నీ ఉండేనా నీ నోట్స్లో? పట్టుకొస్తావా మధ్యాహ్నం? ఉన్నాయా? ఇంటూ మార్క్ పెట్టిందంటే అర్థం ఏంటంటే భాగించబడదు. మళ్ళీ శేషం అదే వచ్చిన. రైట్ మార్క్ పెడుతున్నానంటే భాగించబడుతుంది అని అర్థం మన కోడ్. ఓకే, టైం 1 అయిందండి. మళ్ళీ కలుద్దాం. ఓకేనా?